స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలను చదువుకుని క్లుప్తంగా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ఏక మనసు గలవారే ఇండుడని యువదయను సుంటికేను బ్రతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొంచు ఉన్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. 2వ ఆరాధన పెదవసల ప్రాంతాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. చేరి ఉన్నటువంటి సంఘమును బట్టి స్తోత్రాలు నాయన. ఇగో చదవబడిన లేఖనము ద్వారా నీ దాసును అభిషేకించండి, నీ ఆత్మతో నింపండి ప్రభువా. అయా నీవే నీ జనులకు తండ్రి నీ స్వరము వినపడచే తండ్రి, వినబుద్ధి మాకు కలుగచేయండి, గ్రహింపు శక్తినివ్వండి నాయన. ఆశీర్వాదము కలిగిన మీ శరీర రక్తంలో యోగ్యులుగా పాలుపంపులు పొందడానికి దేవా మా అందరికీ నీ కృపనిచ్చి ప్రతి అపవాది కార్యములను లయపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ లైవ్లో ఉన్న వారికి ప్రభుపేట హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. హల్లెలూయా. మైక్ లేదు గనక కొంచెం తప్పదు, జాగ్రత్తగా వినండి. మీరు మాట్లాడుకుంటే నా మాట కష్టం, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. హల్లెలూయా. దేవుని కృప పెట్టి పోయిన వారం కంటే వాయిస్ గట్టిగా వస్తుంది, కానీ బాధ మాత్రం గట్టిగానే ఉంది. కనుక జాగ్రత్తగా విందాం. భక్తుడైనటువంటి పౌలు యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించి ఈయనను దేవుడు పంపించినటువంటి సేవకుడని గుర్తించి ప్రభుతోటి ప్రభు పనులో దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించి అపోస్తులైనటువంటి పౌలు గారిని దేవుడు ఎన్నుకున్నటువంటి సేవకుడని గుర్తించి ఆయనతో పాటు నడుస్తున్నటువంటి కొందరిని గూర్చి, రంజిత్ కూర్చో, కొందరిని గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. చూడండి, ఇలాగా మనం ఏదోలాగా దేవుడిని నమ్మేసుకుని ఏదో ఒక సంఘానికి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉండరాదు. అది భక్తి కాదు. అర్థమవుతుందా? ఏదోలా దేవుడిని నమ్ముకున్నాం ఏంటి, నమ్ముకోవడానికి అనేక రీజన్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. నువ్వు నమ్ముకోవడానికి ఒక కారణం, నేను నమ్ముకోవడానికి కారణం. అలాగా భూమి మీద యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కారణం ఉండొచ్చు. కారణం ఏదైనా క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు అల్టిమేట్ ట్రూత్, అల్టిమేట్ గోల్, విజన్, అంబిషన్ ఏంటి అని అంటే ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. ఇది అల్టిమేట్ ట్రూత్. అలాగా రక్షకుణ్ణి వెంబడిస్తూ ఆ రక్షకుని కొరకు భూమి మీద దేవుడు ఎన్నుకున్నటువంటి అపోస్తులను, సేవకులను గుర్తించి వారు చేపట్టినటువంటి కార్యమును, పనిని మనము గుర్తించి ఆ 2 విధానములో కడ వరకు కొనసాగాలి. కానీ ఈనాటి సార్వత్రిక క్రైస్తవ సంఘము దేవుడు నమ్ముకున్నారు, ఎవరికి నచ్చినటువంటి వేర్ల వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను చెప్తున్నాను, అగాపే సంపూర్ణ సువార్త సంఘంలో ఉండడం అంత ఆషామాషి విషయం కాదు. అగాపే సంఘములో ఉండి అగాపే సంఘ నియమములో క్రమములో మనం కొనసాగకపోతే దేవుడు ఆల్ అగాపే చర్చెస్ లో ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా వింటున్నారా, బయటికి పంపేస్తాడు దేవుడు. ఎందుకు అని అంటే, నేను అక్కడ కూడా చెప్పాను, ఎందుకనంటే భూమి మీద ప్రతి వారు కూడా తమ సంఘ డెవలప్మెంట్ కొరకు తమ సంఘ విధానంలో ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ అగాపే సంఘం మాత్రం ఏం చేస్తుందంటే ప్రభు 2వ రాకడి భూమి మీదకి రావడానికి అనేక శ్రమలు సంఘము భరిస్తూ ఉన్నది మాట. అన్నిటికీ కుదిరిబాటు కాలాలు రావడం, రప్పించడం కొరకు, సార్వత్రిక సంఘాన్ని పౌలు బోధలోనికి రప్పించడం కొరకు ప్రయాసపడుతూ కష్టపడుతున్న సంఘము ఓఫిరి మినిస్ట్రీస్ అగాపే సంపూర్ణ సువార్త సంఘం. మిగిలినటువంటి వారు గొప్ప దైవజనులు, బోధకులు, అభిషక్తులు ఉన్నారు, వరాలు ఉన్నాయి. కానీ ప్రభు రాకడ కొరకు వీళ్ళు సంఘాన్ని ఈ విధంగా సిద్ధపరచాలనేటువంటి ఆలోచన నియమానికి చాలా దూరంగా ఉన్నారన్నమాట. అయితే ఓఫిరి మినిస్ట్రీస్ అగాపే సంఘం అందరికంటే ముందుగా ప్రభు రాకడ సరళం చేయడం కొరకు, సంఘమును ఉండవలసినటువంటి విధులను నడిపించడం కొరకు సంఘం పూనుకుంది.
కనుక ఏదో సంఘంలో ఏదో ఒక బోధలోకి మనం వెళ్ళిపోతే కాదు. అగాపే సంఘంలో ఉన్నటువంటి మనం చాలా జ్ఞానం కలిగి భక్తి చేయాలి, లేకపోతే మనం కొనసాగలేం. పౌలు చెప్తూ ఉన్నాడు, చాలా విలువైనటువంటిది, అలాగే చాలా విస్తారమైనటువంటి అంశం. ఒక 2-3 గంటలు, ఇప్పుడు అక్కడ 2 గంటలు ప్రసంగం చేసి వచ్చాను. ఇప్పుడు కనీసం 2-3 గంటలు చెప్పకపోతే చాలా సంగతులు అర్థం అవ్వవు. మీరు పట్టుమని కొద్ది నిమిషాలు చెప్పేసరికి నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చాలా కష్టం ఉంది నాకు మాట్లాడడానికి. సిటీ బ్రెయిన్ స్కాన్ చేసుకోమని చెప్పారు డాక్టర్ గారు, వెళ్ళాలి. చాలా బలహీనంగా ఉంది, ఈ పెయిన్ కూడా చాలా ఎక్కువ వస్తుంది, చాలా తల తిరుగుతుంది, పైకి లేస్తుంటే. అది ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం. నీరసం బలహీనత కాదు, కానీ ఈ హెడ్లోంచి తిరిగేసి నిలబడడానికి కష్టంగా ఉందన్నమాట. అందుకే కూర్చోవలసి వచ్చింది ఇప్పుడు కూడా. హల్లెలూయా. సో దేవుని సన్నిధికి అంటే రక్షింపబడినటువంటి మనం దేనికి వారసులం చెప్పండి మీరు? దేనికి వారసులం? నిత్యత్వానికి వారసులం కదా. నిత్యత్వానికి వారసులుగా ఉన్నటువంటి మనము ఇక్కడ దేవుని కార్యము కొరకు మన జీవితంలో ఏముండాలంటే ప్రయాస ప్రసవేదన కలిగినటువంటి వారిగా మనం ఉండాలంటే ఇక్కడ. కనుక నీ మట్టుకు నీవు ఎవరికి వాళ్ళే సంఘానికి వచ్చేసి ప్రార్థన చేసుకుని కానుకేసుకుని వెళ్ళిపోయేటువంటిది కాదు అసలు. ఏండి అర్థమవుతుందా? మనము దేవుని సంఘమునకు వచ్చినప్పుడు దేవుడు చేపెట్టినటువంటి పని కొరకు మనం ఎంత ప్రయాసపడుతున్నామో మనం చేస్తున్నటువంటి భక్తులు. చాలా మంది భక్తి అంటే నార్మల్గా ఏంటి ప్రార్థన చేయాలి, ప్రతి క్రైస్తవులు ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి మేలది ప్రార్థన చేసుకున్నట. కనుక ఇంకా ముందుకు వేసి కొన్ని పాటలు నేర్చుకోవడానికి, వాక్యాన్ని చదవడానికి, ఇలా కొన్ని సంగతులు తెలుసుకోవడానికి మనం ఇష్టపడతామా లేదా? ఇష్టపడతాం. కానీ అవి ఎంత మనకి ఇంపార్టెంటో అలాగనే దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి మనం దేవుని కుటుంబము కొరకు, దేవుని కార్యము కొరకు మన జీవితంలో మనం ఎంత కష్టపడుతున్నామో, ఎంత ప్రయాసపడుతున్నామో దేవుడు లెక్కేస్తాడు మాట. నాతో పాటు కొంతమంది స్త్రీలు ఆ స్వార్థ పనిలో ప్రయాసపడిన వారు అంటున్నాడు పౌలు. హల్లెలూయా. చూడండి, మళ్ళా చదువుతున్నాను 3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. హల్లెలూయా. పౌలుతో పాటు పౌలు దేవుడు అప్పగించినటువంటి పని చేయడానికి కొరకు కొంతమంది స్త్రీలు కూడా ఏం చేశారట? అమ్మ వినండి, ప్రయాసపడ్డారట. ఇప్పుడు చెప్పండి, దేని కొరకు మన ప్రయాస ఈరోజు? దేని కొరకు ప్రయాసపడుతున్నాం? ఏంటి ప్రసంగి గ్రంథం అంతా ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే, ఒక స్మాల్ వర్డ్ లో మొత్తం సమస్తం వ్యర్థం అన్నాడు భక్తుడు. ఏంటి సమస్తం వ్యర్థం? ఆకాశము, సూర్యుని క్రింద ఉన్నటువంటి సమస్తం వ్యర్థం అన్నాడు మాట. సూర్యుని కోట్ చేశాడు. అంటే సూర్యునికి పైన ఉన్నటువంటిది శాశ్వతం, సూర్యునికి క్రింద ఉన్నటువంటిది అంతా వ్యర్థము. ఇది మొత్తం ప్రసంగి గ్రంథం అంతా చెప్పవలసినటువంటి భావం ఏంటంటే, అరే బాబు, ఈ భూమి మీద సూర్యుని క్రింద మనిషి పడుతున్నటువంటి సుఖం కావచ్చు, కష్టం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మొత్తం అంతా కూడా వ్యర్థమే. అయితే నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదం నీతో పాటు ఎక్కడికి రావాలి? పరలోకానికి రావాలి. కానీ క్రైస్తవులు ఈరోజు ఎలాంటివి కావాలంటే కేవలం ఈ భూ సంబంధమైన వాటి, మనుషులు ఎదుటి కావాల్సిన మాత్రమే కావాలనుకుంటున్నారు. కానీ మనతో పాటు మనం మరణించినా కానీ మనతో పాటు దేవుడి దగ్గరికి రావాలి. అలాంటి భక్తి చేయడానికి మనం చాలా కష్టపడాలి, చాలా ప్రయాసపడాలి. కాబట్టి ఏదో సంఘానికి వెళ్తున్నా, ఏదో బోధకుడు ఉంటాడు వెళ్తున్నా అంటే వాళ్ళందరూ ఫలాలు పోగొట్టుకుంటారు. సార్వత్రిక క్రైస్తవ సంఘంలో అనేకులు అలాగే ఉన్నటువంటి భక్తి చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ ఏదో వేసేసుకుని వెళ్ళిపోయేవారు అందరూ కూడా దేవుడు వారికి ఇవ్వాలనుకున్నటువంటి ఫలాలు పోతారు. అసలు ఒక మాట చెప్తున్నాను, ప్రార్థనకు ఉన్నటువంటి ఒక డెఫినేషన్స్, ప్రార్థన యొక్క నిర్వచనం ఏంటంటే నేను చెప్తున్నాను. ఎంతమంది బోధకులు చెప్పారో నాకు తెలియదు, కానీ నేను నేర్చుకున్నది ఏంటి అని అంటే, ప్రార్థన అంటే మనకి నచ్చినవి, మనకు కావలసినవి ప్రభువుని అడగడం కాదు. ప్రార్థన అంటే దేవునికి మన నుండి ఏది కావాలో దాన్ని చేయడమే ప్రార్థన. అది మొదటిది. అర్థమైంది నేను చెప్పేది? మనకు కావాల్సినవి ఏమేమి అవసరతలు ఉన్నాయో వాటిని అప్లికేషన్ లో పెట్టి, దేవా నాకు ఇది ఇవ్వండి అని అడగడం మాత్రమే కాదు ప్రార్థన అంటే. వాట్ యు వాంట్, నీకేం కావాలి? నాకు రక్షణ ఇచ్చావు కదా, నన్ను సత్య సంబంధినిగా చేసావు కదా ప్రభువా, నా నుండి నీకేం కావాలి చెప్పు, తెలియపరచండి, నేను చేస్తాను నీకు అని ప్రభువుని నువ్వు అడగాలి. ప్రార్థన ఇది ప్రార్థనలో ఒక శిఖరాగ్ర స్థాయి. అంటేనే మనము భక్తుని యొక్క అంతస్తులోను, భక్తుని యొక్క స్థాయిలోనికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా.
ఒకే స్థాయిలో మనం ఉండిపోవడానికి వీల్లేదు. ఈ రోజు భూమి మీద కట్టుకోవడానికి సరైన బట్టలు లేకపోవచ్చు, నో ప్రాబ్లం. సరైనటువంటి మంచి భోజనం మనం చేయకపోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఇతర సౌకర్యాలు, ఆరోగ్యాలు, జాబ్స్, ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారం, వృత్తి ఇలాంటి కొంచెం మంచివి మనకు లేకపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఖచ్చితంగా నీవు క్రీస్తునందు కలిగినటువంటి వ్యక్తిగా నీ ప్రభు, నీ రక్షకుడు, నీ ప్రేమికుడైనటువంటి నీ దేవునికి నీ నుండి ఏది కావాలో అది నువ్వు తెలుసుకోకపోతే నీ భక్తి చల్లదు. ఇది తెలుసుకోకుండా సంఘాలు ఎటో వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అర్థమవుతుందా? నీ ఆరాధికుడు, నీకు ఇష్టమైన నీ దైవము, నీ గురువు, నీ ప్రేమికుడు, నీ బోధకుడు, ఆయనకు ఇష్టమైనది ఏంటో దాన్ని నువ్వు తెలుసుకోవాలి, దాన్ని అడగాలి. అందుకే దావీదుని గురించి బైబిల్ ఏం చెప్పింది? అతడు ఎవరంట? దావీదు యెషై కుమారుడు అని చెప్పలేదు, మీకాలు భర్త అని చెప్పలేదు, లేకపోతే బెత్షెబ భర్త అని చెప్పలేదు, సొలొమోను తండ్రి అని చెప్పలేదు, సౌలు అల్లుడు అని చెప్పలేదు. అతడు ఎవరట? దావీదు ఎవరు? దేవుని చిత్తానుసారమైన మనసు కలిగినటువంటి వాడట. అంటే ఎలా? అది అంటున్నాను, మన ప్రసంగాలు వినేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదు. దేవుని మనసును నువ్వు గుర్తించాలి నీ జీవితంలో. అలా దేవుణ్ణి నువ్వు గుర్తించు, దేవుని మనసును గుర్తించు. నువ్వు అలా దేవుని మనసును గుర్తించగలిగితే నేను చెప్తున్నాను, ఇక్కడ ఈ భూ సంబంధమైనటువంటి జీవితంలో నీకు ఎన్నో ఇబ్బందులు రావచ్చు, ఎన్నో వ్యతిరేకతలు రావచ్చు, ఎన్నో వ్యతిరేక పరిస్థితులు నీకు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా నువ్వేం చేస్తావు తెలుసా? ఇన్ని వ్యతిరేకతల మధ్య ఆయనకి ఇష్టమైనది ఇవ్వడానికి ఇష్టపడతావు. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, అది మీకు సింప్లిఫై చేస్తాను. మనకి బాగా ఇష్టమైనటువంటి మనుషులు ఉంటారా ఉండరా? అందరికీనే ఎన్ని ఉంటారా? ఉంటారు. సరే, ఎవరికి నచ్చిన హీరోయిన్, వాళ్ళకి ఆడోళ్ళకి హీరోయిన్లు ఇష్టమమ్మా. అనుష్క, ఇంకెవరో గినిష్క, కరోనా, ఇంకెవరొకరు ఉంటారు కదా. అలాగే పురుషులకి ఎరా ప్రభాస్ కదా ఇష్టం. మీకు ఇష్టమైనటువంటి హీరోని ఇంటికి వచ్చాడు, అయ్యయ్యో కాఫీ ఇద్దామంటే పాలు ప్యాకెట్ పాలు లేవు అంటారా? చెప్పాలి. ఏ మహేషా, నాని, సింహాద్రి నాని, ఓ సూపర్ ఈ రోజు, హల్లెలూయా. ఒరే నేను పలుకుతున్నానంటే ధన్యులరా మీరు, గుర్తుపెట్టుకుని మరి మాట్లాడుతున్నాను మీకోసం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. సో అలా మనకు నచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకో, మన దగ్గర ఏమీ లేకపోయినా సరే ఒక శ్రేష్టమైనది, ఒక మంచిది ఇవ్వడానికి ఇష్టపడతామా లేదా? అప్పుడు మనం భేదవాళ్ళమని, మన బలహీనమని అలాగే చూసుకోవడానికి ఇష్టపడం. మనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు రాకరాకు వస్తారేటండి, ఎప్పుడో వచ్చారా ఛాన్స్ వచ్చింది. సో మన శక్తికి మించి, మన సామర్థ్యానికి మించి మనము ఏదైనా శ్రేష్ట పదార్థము, శ్రేష్టమైనది ఇవ్వడానికి తప్పకుండా. ఇప్పుడు ఒఫ్రయ్య గారు వచ్చారు మన ఇంటికి, సరే అని చెప్పేసి ప్రార్థన చేసుకుని వెళ్తాం. అలాగా ఏం చేస్తాం? ఓ రోజు నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పుడే ఒఫ్రయ్య గారితో ముఖాముఖిగా 2012 అమెరికా నుంచి వచ్చారు ఒఫ్రయ్య గారు. అప్పటి వరకు నా కంప్లైంట్ చెప్పలేదు నేను. ఆ రోజు చెప్తా, ఫస్ట్ టైం రిపోర్ట్స్ చూపెడితే త్వరగా అర్థమైపోతుంది కదా. నేను మళ్ళీ ఎక్కువ సమయం నేను ఎక్కడికో చెప్పి ఆయనకి ఇబ్బంది పెట్టడం ఎందుకు ఆయన సమయంలో, కనుక ఇది చూపిస్తే ఆయనకు ఒక అవగాహన వచ్చేస్తుందని రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళి మాట్లాడాను. చూడగానే షాక్ అయ్యి వెంటనే కారు లేదు అయ్యగారికి, క్యాబ్ బుక్ చేశారు. చాలా మంది వచ్చారు ఆ రోజు. ఇప్పుడు వీడియో కిరణ్ ఉన్నారు కదా, వాళ్ళ అన్నయ్య తనకి పెళ్లి కొడుకుని చేయాలి ఆ రోజు, కళ్యాణ్. వీడియో కిరణ్ వాళ్ళ అన్నయ్య. తర్వాత హైదరాబాద్ లో మన చర్చి స్థలం ఉంది కదా, ఇప్పుడు ఆరాధన జరిగేది, అది ఒక ఎమ్మెల్యే ఆవిడ ఆక్యుపై చేశాడు, అయ్యగారు లేరని. అది ఆ రోజే పెళ్లి కొడుకుని చేసేది. ఆ రోజు అన్ని పనులు పెట్టుకోండి. ఆ రోజు నేను చాలా భయంకరమైనటువంటి, అమ్మ నన్ను వినండి, నన్ను చూడండి, పరిస్థితులు అయ్యగారి దగ్గరికి వెళ్తే వీళ్ళందరినీ పెట్టుకుని అయ్యగారు ఫోన్లో మాట్లాడారు. ఏదనుకున్నాను, సరే బాట పక్క నుండి అలాగే మాట్లాడతాను అన్నారు. సర్లే అని చెప్పేసి అనుకున్నమాట. ఈలోగా క్యాబ్ వచ్చింది, రా బేట అని చెప్పేసి కార్లు ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయారు మాట. ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాలేదు, ఎందుకని ఏం జరుగుతుందో తెలియదు. జస్ట్ మాట్లాడని చూశాను అన్నారు అంతే. సరే పక్కనుండమన్నారు, వాళ్ళతో మాట్లాడారు. క్యాబ్ వచ్చింది, తీసుకువెళ్ళారు, కూర్చున్నాం. ఇందుకు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. మరి అయ్యగారు రమ్మన్నారు కదా, వెళ్ళిపోతున్నమాట. అలాగా మనం అయితే ఎన్ని ప్రశ్నలు చేస్తామో కదా, ముందే అన్ని చెప్పేసేయాలి మాట క్లియర్గా. ఎన్ని గంటలకి ప్రారంభము, ఎన్ని గంటలకి ముగింపు, అన్ని ముందు చెప్పాలి మనకి. ప్రార్థన అంతేని ఈ రోజు అలా ఉంది చాలా మందికి మాట. కనుక మన టైమ్స్ ప్రారంభం అంటే ముగింపు మన చేతిలో ఉండవు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన 6 అంటే 6 గంటలకు పంపిస్తున్నాను ఇక్కడ ఖచ్చితంగా. 6 గంటలకి ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు ఖచ్చితంగా, ఉపవాస ప్రార్థనలో కూడా ఖచ్చితంగా ఉన్నారా లేదా? మార్నింగ్ 9 అంటే 9 గంటలకు ఖచ్చితంగా ఒక మనిషి, ఒక ఫ్యామిలీ ఇక్కడికి వస్తున్నారన్నమాట. వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తున్నారు, వచ్చే వాళ్ళతో 1 by 1 ఖచ్చితంగా మన అన్ని ప్రారంభం మన చేతిలో ఉంటాయి. ముగింపు అనేది పరిశుద్ధాత్మ దేవుని చేతిలో ఉంటుంది అన్నమాట. కనుక ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటలు కానీ మన చేతిలో లేదు అది. హల్లెలూయా. ఆ విధంగా మొత్తం మీద ఎక్కి కూర్చొని నన్ను తీసుకెళ్తే, ఎందుకే మసబ్ ట్యాంకు మేము కుకట్పల్లి నుండి గచ్చిబౌలి
హైటెక్ సిటీ మీద నుంచి మెహదీపట్నం దగ్గర తీసుకొచ్చి డాక్టర్ సతీష్ కుమార్ దగ్గర తీసుకొచ్చారన్నమాట. అక్కడికి వెళ్ళే వరకు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామని తెలియదు నాకు. నార్మల్గా ఏంటి బేట మీరు ఏం చేస్తారు, ఫాదరు మదర్ ఏంటి అన్నీ అడుగుతూ వచ్చారన్నమాట. చెప్పాను అలాగే హెల్త్ ప్రాబ్లం చెప్పాను నార్మల్గా. అన్నారు మరి నాకు అర్థమైంది దారిలో, ఒకవేళ నన్ను హాస్పిటల్ తీసుకెళ్తున్నారేమో డాక్టర్ చూపించడానికి ఏమో అని అర్థమైంది. దారిలో తీసుకెళ్తే ఆయన చూశారు. చెప్తున్నాను నేను హల్లెలూయా అన్నాను. అలాగే వెళ్ళి త్వరగా బాలుడు మంచి బాలుడు. ఆ స్టాండ్ పెట్టలేదా? నా వైపు చూడని పర్లేదు. నన్ను అది డౌన్లో ఉంది. డేవిడ్ హైట్ లేపాలి, హైట్ లేపాలి. ఇంకా డౌనే ఉంది. రంజిత్ పాల్ తీసుకెళ్ళిపోమ్మా బయటికి. హల్లెలూయా. కనుక ఆ రీతిగా తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు తీసుకెళ్లారు. డాక్టర్ గారు తర్వాత చెప్పారు. ఏం చెప్పారో తర్వాత ఓఫీర్ గారు అనేక స్థలాల్లో ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను ఈ సంగతిలో? ఓఫీర్ గారి కోసం ఎందుకు చెప్తున్నాను? ఓఫీర్ గారు అని ఎందుకన్నాను? మన ఇంటికి ఎవరైనా మనకు నచ్చినటువంటి వ్యక్తులు, మనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు వస్తే మన శక్తికి మించి, మన సామర్థ్యానికి మించి ఒక మంచిది, ఒక శ్రేష్టమైనది ఏదైనా చేస్తామా చేయమా అంటున్నాను నేను. ఏంటి మాట్లాడండి, చేస్తాం కదా. మరి అలాగైతే ఇష్టమైన వ్యక్తులకి అలాగే చేయగలిగితే మరి దేవుడు అంటే ఇష్టమా కదా? చెప్పాలి. ప్రభు అంటే ఇష్టమా కదా? ఎంత ఇష్టం చెప్పండి. ఎంత ఇష్టమా? ఎంత ఇష్టమా? ఇంత ఇష్టమా? ఎంత ఇష్టం? నా ప్రాణము కంటే. హల్లెలూయా. ఎంతకంటే? నిసి చెప్పమ్మా, చెప్పు. ప్రాణము కంటే. దేవుడు నీకు ఎంత ఇష్టమో వాళ్ళకంటే, బంగారం కంటే, ఆస్తి కంటే, వీళ్ళకంటే కాదు. ఎప్పుడైనా నా ప్రాణము కంటే నా ప్రభు నాకు ఇష్టం అని చెప్పాలి. ఐ లవ్ మై జీసస్. హల్లెలూయా. ఈ భూమి మీద అన్నిటికంటే నాకు ఇష్టం నా ప్రభు అని చెప్పాలి. ఇప్పుడు ఆ ఇష్టమైనటువంటి దేవుని కొరకు నువ్వేమన్నా చేయాలా చేయకూడదా? ఏం చేస్తున్నాం మన జీవితంలో? అదే నష్టపోతున్నాం మనం ప్రభు దగ్గరకు అనామకుల్లాగా, అజ్ఞాతవాసుల్లాగా, ఆయనకు మనం ఎవరో తెలియనటువంటి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎంపీ మీటింగ్లు ఉంటాయి, వెళ్తాం అక్కడికి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సెకండ్ ఇచ్చుకుని మాట్లాడి ఏంటి మన ఏదో చెప్పుకునే అవకాశం ఉంటుందా? అనామకులు మనం ఎవరో తెలీదు, నో ఐడెంటిటీ, ఎవరికి ఎలాంటి అడ్రస్ ఉండదు. మీటింగ్ జరిగింది, ఎంతో మంది వస్తారు వెళ్ళిపోతారు అంతే. ఇంకా సెల్ఫీలు తీసుకుంటారు, సెకండ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ప్రభు దగ్గరికి కూడా ఈరోజు క్రైస్తవం అలా వస్తూ ఉన్నారండి. ఇది చాలా బాధతో దుఃఖంతో చెప్తున్నాను. ప్రభుకి నీవెవరో తెలుసుండాలి మాట, కానీ ఆయనకి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా భూమి మీద? అది వేరు. ఇప్పుడు మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ మనకు తెలుసా తెలీదా? కానీ మనం తెలుసా ఆయనకి? ఆయన ఎవరు? ప్రధానమంత్రి అని తెలుసు అంతవరకునే, అంతే తప్పగానే ఆయనకి మనకి తెలుసు అంటే ఎలాంటి పరిస్థితి, పరిచయము, రిలేషన్ అనేది, కమ్యూనికేషన్ లేదు. మనం ఆయనకి తెలియదు. ఈ రోజు యేసు ప్రభు వారిని గురించి కూడా అలాగే ఉంది. యేసు ప్రభు వారు నువ్వెవరో తెలిసి ఉండాలి. ఆయనకి తెలియాలంటే నీవు నీ ప్రభు కొరకు, నీవు పొందిన రక్షణ కొరకు నువ్వు వింటూ వచ్చేవే వాక్యము, ఆ వాక్యము కొరకు ఎంత భారభూరితమైనటువంటి హృదయము కలిగిన వ్యక్తివో, ప్రభు కొరకు ఎలాంటి తీర్మానం, సమర్పణ, ప్రయాసపడినటువంటి వ్యక్తివో ఇది ఎరిగి ఉండాలి దేవుడు. అది ఎరిగి ఉంటే దేవుడు నీ కోసం ఆయనే చెప్తాడు అందరికీ. అందుకే దావీదు కోసం ఏమన్నాడు? నా చిత్తానుసారమే మనసు గలివాడని చెప్పాడు. దావీదు కోసం ఏమన్నాడు? గొర్రెల కొరకే ప్రాణం పెట్టేటువంటి వాడు నువ్వు నాకు కావాలి, గొర్రెల కొరకే నువ్వు ఎంతలా ఉంటే నువ్వే కదా నాకు కావాలన్నాడు దేవుడు. అంటే దావీదు గొర్రె ఆ మంద పట్ల కూడా ఎలాంటి భారము నియమం కలిగిన వాడు. అప్పుడు మనకి సమూయేలు గ్రంథంలో కనపడుతూ ఒక దుష్ట మృగం వెళ్తా చూడొద్దులే, దాన్ని గొర్రెపిల్ల ఎత్తుకెళ్ళిపోతుంటే దాన్ని తరిమి గడ్డం పట్టుకుని చీల్చి ఆ గొర్రెను విడిపించాడట. ఇక అన్ని గొర్రెల్లో ఒక గొర్రె పోతే పోయింది, ఆ సింహం ఎలుగుబంటే నా మీదకి రాలేదు, ఐఎమ్ వెరీ సేఫ్ అనుకోవచ్చు కదా. నెవర్. నేను మంద కాస్తుండగా నా మందలో ఒక పొట్టేలు గాని, ఒక గొర్రె పిల్ల గాని నష్టపోవడం వీల్లేదు అనుకుని పోరాడాడమాట దావీదు. అలాంటి మనుషుల్ని అడవిలో నుండి, ఆ గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు తీసి ఇశ్రాయేలుకి రాజుగా 40 సంవత్సరాలు పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు అందుకే ఆలోచన చేయండి. భక్తి చేయడం అంటే మనం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేయడం కాదండి. అలా ఉండడం వల్ల ఉపయోగం లేదు. అనామకుల్లాగా వెళ్ళిపోవద్దు. మనం అనేక స్థలాలకు వెళ్తాం. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు స్కాలర్షిప్ కోసము
ఏండి కాకినాడ నుండి గాడిమగ చిన్న వలసల తాళరి పిచ్చి కుక్కలాగా తిరిగాను సైన్ చేయడానికి బీఆర్ఓలు వీళ్ళ దగ్గరికి. అక్కడికి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అంత కష్టపడి వస్తే గాడిమగలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి అంటే గాడిమగ తక్కువ దూరం, మా దగ్గర బళ్ళు ఎక్కడున్నాయి ఆ రోజుల్లో, సైకిలే తికానం లేదు. ఆటో ఎక్కి అక్కడి నుంచి ఎక్కడ మళ్ళీ సంతపేట వరకు నడుచుకుంటే ఎండలో ఆటో ఎక్కి ఎన్నిసార్లు ఈ రోడ్ల మీద ఏడ్చుకుంటూ వెళ్ళాను నేను తెలుసా. ఒక్క సంతకం పెట్టడానికి తీర ఎక్కడైనా దొరికితే నేను అక్కడికి వస్తాను, అక్కడ పదండి చంపేసేవారండి. కాలేజీలో ఏండి అటెండెన్స్ పోయేది, అక్కడ ప్రాక్టికల్స్ పోయేవి, అక్కడి నుంచి స్కాలర్షిప్ కోసం తిరిగి ఒక సంతకం పెట్టడానికి. అందుకే సంతకం అనేది ఒకవేళ నా సంతకం ఎవరికన్నా పెట్టవలసి వస్తే ఈజీగా పెట్టాలి వాళ్ళకి అనుకున్నాను అనమాట. ఇప్పుడు సంతకం కంటే గొప్ప పని ఇచ్చాడు కదా దేవుడు, అలే కాదా? హల్లెలూయా. అర్థం అవ్వట్లేదు ఈ రోజు దైవజనుల ప్రయాస భారం అర్థం అవ్వట్లేదు. వాళ్ళకు సైన్ చేయడానికి ఎన్ని ముప్పు తిప్పులు పెడుతున్నారు. చాలా మంది పెద్ద వయసు కలిగినటువంటి వాళ్ళని చూస్తాను, అదేమో తమ్మపడదు, ఆడేమో ఆధార్ కార్డులో వీళ్ళు చెప్పిన పేరు రాయాలి కానీ ఆడు గొట్టంగాడు ఆడికి నచ్చిన పేరు ఎట్టేస్తాడు. వీళ్ళు ఏమో పేరు తేడా వచ్చేస్తుంది, ఆ పేరు మార్చుకోవడం కొరకు వాళ్ళు ఎంతసేపు నడువంగలే తిరగాలి, పాపం మ్యాచ్ అవ్వదు, ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వదు. ఎంత తెలివైన వాళ్ళు అంటే ఈ రోజు ఫింగర్ ప్రింట్ లేకుండా ఏమన్నా ఉందా? బ్యాంకులో కానీ ప్రతి దాంట్లో ఫింగర్ ప్రింట్ ఉందా లేదా? అమ్మ ఉందా లేదా? అన్నింటిలో ఫింగర్ ప్రింట్ ఉంది కానీ దేశ నాయకుల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఫింగర్ ప్రింట్ లేదు. చూసారు ఎంత దారుణమన్నా? అక్కడ ఏం కావాలి? ఏలుముద్ర అవసరం లేదట. ఏలుముద్ర అవసరం లేదు, వాళ్ళకి నచ్చినట్లుగా ఇప్పుడు బటన్ వచ్చేసి నొక్కేసేది, అది స్విచ్ నొక్కేది. మన ఫింగర్ ప్రింట్ ఏంటది? బటన్ నొక్కేది, అది కాదు అసలేనే. బ్యాలెట్ పేపర్లో వస్తుంది, మన తంబ వేసి దానికి వేసి మన పేపరు దాంట్లో వెయ్యాలన్నమాట. ఆ ఓటు కావాలి. అన్నిటికీ పెట్టారు, అసలైన దానికి లేదు మాట. హల్లెలూయా. సో నేను ఏం చెప్తున్నానంటే మీకు పౌలు గారి మూలవాక్యం ద్వారా నాతో పాటు స్వార్థ పనిలో ప్రయాసపడినటువంటి కొంతమందిని మెన్షన్ చేస్తున్నాడు పేర్లు. ఆ పేర్లు అంట ఎక్కడ ఉంటాయంట? జీవ గ్రంథంలో ఉంటాయంట, సహకారుల పేర్లు. ఈ రోజు చెప్తున్నాను, మనం ఎవరికి సహకారులు? నీ కొరకు మరణించి తిరిగి లేచి తిరిగి రాబోతున్నటువంటి దేవునికి నువ్వు ఎంత సహకారివి చెప్పండి? స్వార్థ కొరకు నువ్వు ఎంత సహకారి? దేవుని సంఘము క్షేమాభివృద్ధి నందడానికి, నీ పక్షముగా నీ ద్వారా అనేకులకి దేవుని స్వార్థ వినడానికి, లేక దేవుని యొక్క సత్యవాక్యం నిన్ను బట్టి నీ ద్వారా అనేకులకి వినబడడం కొరకు నువ్వెంత ప్రయాసపడుతున్నావు చెప్పండి. ఏమీ లేకుండా అదే అంటున్నావు, మన ఒక అనామకుల్లాగా వచ్చి వెళ్ళిపోవడం ఏంటి? ఆయన మనసు ఏంటో నువ్వు అర్థం చేసుకుంటే ఇంకొకరు భక్తి ఇలాగ చెయ్యని ఒక్కడు కూడా నీకు చెప్పని అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అన్ని విషయంలో క్రమముగా నడిపిస్తాడు. 32వ కీర్తన అనుకుంటాను, ఒకసారి చూడండి. 32వ కీర్తన 8 చదవండి. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టించి. చాలండి, ప్రభు చెప్తాడట మన మీద దృష్టించి మనకి ఆలోచన. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆలోచన మన పట్ల మంచిదా చెడ్డదా? మనకి మేలు కలుగుతుందా కీడు కలుగుతుందా? మేలే కలుగుతుంది. కానీ యథార్థంగా చెప్పండి, ఈ రోజు దేవుని ఆలోచనతోనే మనం నడుస్తున్నామా? చెప్పండి, యథార్థంగా దేవుని ఆలోచనతో నడుస్తున్నామా? అందుకే చెప్తున్నాను, సాతానుడు కుటుంబాలను దేవుని ఆలోచనకు వేరుగా చేసి కుటుంబంలో నెమ్మది సంతోష సమాధానం లేకుండా మనం పొందుకోవాల్సినవన్నీ పోగొట్టుకునేలాగా చేస్తాడు వాడు. అందుకని నేను ఇందాక ప్రార్థన కోసం చెప్పానే, ప్రార్థనలో మనకి కావాల్సినవన్నీ అడగాలి, తప్పేమీ లేదు. ఎందుకంటే ఆయనే మనకి అన్నీ కాబట్టి నీకు ఏది కావాలో ఏది ఇష్టమో అన్నీ అడుగు, తప్పలేదు. కానీ అంతకంటే ముందు నువ్వు ఆయనకు ఎందుకొరకు అయితే ఉన్నావో నువ్వు ఆయనకి ఏం చేయాలో అది అడగాలి మాట. అది మొదటి సంగతి. రెండో సంగతి ఏం కావాలంటే ప్రభువు ఎలా చూడాలి? అందరూ కూడా నా వైపు చూడాలి. ప్రభువు ఖచ్చితంగా నువ్వు ఆయన బిడ్డవు కదా, ఆయన నీకు కొన్ని ఇవ్వాలనుకుంటాడు ఇవ్వాలనుకుంటాడు ఖచ్చితంగా. దేవుడు నీకు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో అవన్నీ కూడా నీ ప్రార్థనా గదిలో ప్రభువా నువ్వు నా కొరకు సిద్ధపరిచిని అనగా సిద్ధపరచడా? ఏమని ఉంది లేఖనం? మనం ఇంకా పుట్టక మునిపే ఏం చేశాడు? మనల్ని తల్లి గర్భంలో ఇంకా పిండంగా రూపింపడక మునిపే ఎరిగి ఏం చేయడానికి? అప్పుల పాలు చేయడానికి, తిప్పుల పాలు చేయడానికి, అవమాన పాలు చేయడానిక కాదు, తనకు ఉన్నతమైనటువంటి కృపకు ఆశీర్వాదానికి వారసులు అవ్వాలని ఎరిగాడు ఆయన. హల్లెలూయా. కనుక మనం ఇంకా పుట్టక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు మనకి ఇదే భూమి మీద
ఇవ్వాలనుకున్నవన్నీ పొందుకోవడానికి మనం ప్రార్థనలో అడగాలి. ఈ 2 ప్రార్థనలు ఖచ్చితంగా మీ ప్రతి ప్రార్థన గదిలో నువ్వు ఎప్పుడు మోకాళ్ళు ఇస్తే అప్పుడు నువ్వు అడగాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏమి దేవుడు నీ నుండి దేవునికి ఏం కావాలో అది మొదట నువ్వు అడగాలి. రెండోది ఆయన నీకేం ఇస్తాననుకుంటున్నాడో అవన్నీ నువ్వు అడగాలి. అందువల్ల ఏం జరుగుతుంది తెలుసా, దేవుడు మనకి ఇవ్వాలనుకునేటండి మనం అడగట్లేదు మన జీవితంలో. ఎందుకంటే మనకు తెలియదు ఆయన ఏమి ఇవ్వాలనుకున్నాడో మనకి తెలియదు. మనం అసలు అడగడమే మర్చిపోయాం. ఆ సంగతే మనకు గుర్తులేదు. కనుక మనకు నచ్చినట్లుగా అడుగుతున్నా. ప్రభు అనుకుంటున్నాడు, నా పిల్లలు నా దగ్గరికి వచ్చి అసలు నేనేంటి, నా స్థాయి ఏంటి, నేను అసలు వీళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాను, అసలు వీళ్ళు ఏం అడుగుతున్నారు అసలు బాధపడతాడండి దేవుడు. ఏమంటే ఒక మాట చెప్తున్నాను, ఎమ్మెల్యే గారు వచ్చారు, నేను ఎందుకు బయట సంగతులు చెప్తాను అంటే అర్థం కావడానికి, సబ్జెక్ట్ లేక కాదు, కూర్చోడానికి మీరు ఓపుకుండాలి. కానీ 6 గంటలు చెప్తాను ఎక్కడ కూర్చొని. హల్లెలూయా. ఆ లైవ్లు గీలన్నీ తర్వాత అంతా చెత్త నాకు. అది ఎందుకంటే నేను రేపు వద్దుట నేను గుడుకుమన్నా కానీ అందులో ఉన్నటువంటి సందేశాలు అనేకుల్ని వెలిగించడం వరకు దేవుడు నాకు ఇచ్చిన కృప ఆ సందేశాలు. అంతే తప్పగానే ఆ వీడియోలే ఉండాలంటే వీడియో లేకుండా 1000 ప్రసంగాలు చేశాను నేను. హల్లెలూయా. ఏ వీడియో లేకుండా 1000 ప్రసంగాలు చేశాను. ఏంటి కంప్లీట్ గా సేవకు వచ్చి 11 పూర్తవుతుంది, 12వ ఏట ఫుల్ టైం సేవకు వచ్చి. అంతకుముందు 6 సంవత్సరాలు ఫుల్ టైం కాకుండా హాఫ్ టైము అటు సేవ నా పని చేసుకుంటూ అలా ఉన్నానమాట. చెప్తున్నాను అవసరాన్ని బట్టి. ఈ 2 అడగాలి ఖచ్చితంగా మన ప్రార్థన గదిలో. ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చారు మన ఊరికి. మన ఊర్లో కొన్ని అవసరతలు చక్కగా చాలా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యే గారి దగ్గరికి 10 మంది, ఆ సురేష్ గారు, సంతోష్ గారు, మహేష్ గారు, నాని గారు, సింహాద్రి గారు, వీళ్ళందరూ ఎమ్మెల్యే గారి దగ్గరికి, యూత్ కదా వీళ్ళు, వెళ్ళారు. ఎమ్మెల్యే గారు మా ఊర్లో ఫలానా కావాలండి. సరే బాబు ఏం కావాలంటే నానిగడు వెళ్ళి నాకు పెన్సిల్ కావాలని అడిగాడు. అమ్మ నవ్వండి అమ్మ, దండం పెడతాను. హల్లెలూయా. పెన్సిల్ కావాలని వెళ్ళాడు ఎవరి దగ్గరికి? ఎక్కడికి వెళ్ళాలి పెన్సిల్ కోసం? కొట్టుకి వెళ్ళాలి, నాకు పెన్సిల్ కావాలని చెప్పేసి. అందుకని ఎమ్మెల్యే వస్తే పెన్సిల్ అడిగాడు. ఆయన అనుకుంటాడు, ఈడు నేను ఒకవేళ నేను ఇవ్వగలిగింది అడుగుతాడు, ఇంకా గొప్పది అడిగేస్తాడు, నా పరుగు పోతుందేమని ఆయన అనుకుంటాడు. తీరా ఆయన దగ్గరికి వెళ్ళి అడగమని చెప్పి లాలీపాపలే పెన్సిల్ కావాలని అడిగితే అసలు ఆయన స్థాయికి ఏమన్నా మించింది అది ఏమన్నా? ఆయన పొరుగు తక్కువ మాట అలాంటిది అడిగితే కదా. ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి కనీసం మా ఊర్లో కుల ఇవ్వండి అని అడిగితే సంతోషపడినా. ఆయన నాని కూడా అనుకుంటాడు, కులం వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి, ఎక్కడైనా వేసేస్తాను ఎక్కడైనా నాకేస్తాను అనుకుంటాడు. హల్లెలూయా. అంతే కదా. అంటే అంత ఉన్నత స్థాయి దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం చెప్పండి ఎలాంటి సమస్యలతో వెళ్తాం? మన వల్ల కానివి, మన శక్తికి మించినటువంటి దాంట్లో కోసమే కదా అడుగుతాం. అవునే కదా. సేమ్ అలాగే యేసు ప్రభు వారి దగ్గరికి ప్రార్థనా గదిలోనికి కూడా మనం అలాగే అడుగేస్తున్నాం మాట. అలా అడుగుతున్నాం. ప్రార్థనా గదిలోనికి వెళ్ళి నవ్వుకుంటాడు ఆయన, బాధపడతాడు, ఏంటి ఇల్లు ఏంటి అసలు నన్ను ఏం అడుగుతున్నారు అసలని. ఆయన అన్నాడు, ఆకాశం నా సింహాసనం. మీరు అలా చెప్పాలి, నాకు ఛార్జింగ్ ఎక్కుతుంది, 1 గంట సేపు ఆయనతాను. హల్లెలూయా. ఇదంతా నాదే అన్నాడు దేవుడు. ఆకాశం ఆయిందే అంటే, భూమి అయిందే, మొత్తం అన్ని ఆయిందే అన్నాడు. అంతా ఆయిందే అన్నప్పుడు పెన్సిల్ పెన్ ఏంటి అడగడం దరిద్రం కాకపోతేనే. ఉన్నతమైనవి అడగాలి నీ జీవితంలో. దేవుడు నీ జీవితంలో ఏదైతే దాచించాడో ఆ ఉన్నతమైనటువంటి కృప, ప్రత్యక్షతలు, వరాలు, ఈవులు, మేలులు అన్నిటినీ నువ్వు అడగాలి ప్రార్థనా గదిలో. ప్రభువా, నువ్వు ఏదైతే నాకు ఇద్దామని నన్ను ఎన్నుకుని భాగ్యం నాకు ఇచ్చావో అవన్నీ నేను పొందుకోవడానికి ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నాకు ఇవ్వండి అని నువ్వు అడగాలి. దేవుడు ఆనందపడుతుంటాడు మాట. అంతేగాని మన జీవితం అంతా అయిపోయిందంటే ఆ మైండ్ సెట్ లోనికే రాలేదు. ఇంకాని సంవత్సరాలు అయిపోతుంది, బోధకులు బోధించుకుంటూ వెళ్ళిపోతున్నారు, సంఘాలు మాత్రం ఇంకా మినుకుమంటూ దీపాలు ఆరిపోతున్నటువంటి పరిస్థితి. హల్లెలూయా. కనుక మన ప్రభు మనల్ని అనామకుడిగా చూడలేదు. మనల్ని ఏమన్నాడు తెలుసా ఆయన? మనం ఎలాంటి వారం అంట? ఆయనకి దేవునికి సొత్తైన వారం అంట. హల్లెలూయా. మనల్ని వారసులుగా చేసుకున్నాడు ఆయన, బానిసులం కాదు మనం ఆయనకి. ఎవరో వారసులు మనం. అంటే దేవుడు ఎంతలాగా మనల్ని ఎరుగుతుంటే ఆయనను మాత్రం ఎలాగ ఎరుగుతున్నాం మనం? ఎవరికి నచ్చినట్లుగా అటెండెన్స్ ఎంచుకుని వెళ్ళిపోతున్నట్లుగా ఈ రోజు సంఘాల పరిస్థితి అలాగ ఉంది. అందుకని పౌలు చెప్తున్నాడు ఏంటంటే, నాతో పాటు స్వార్థ పనుల్లో ప్రయాసపడినటువంటి కొంతమంది ఉన్నారా, సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉందంట. ఈ రోజు చెప్తున్నాను, నీవు పొందిన రక్షణకు, నీవున్నటువంటి సత్యమునకు నీవు ఖచ్చితంగా సహకారిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. నేను 2 విషయాలు చెప్పి ముగించేస్తాను.
కనుక మీరు ఇబ్బంది పడవద్దు. ఒకసారి సమూయేలు గ్రంథంలోనికి రండి. మొదటి సమూయేలు గ్రంథంలో అండి, నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది, కనబడతలే సరిగ్గా. మొదటి సమూయేలు గ్రంథము యోనాతాను అంటాడు దావీదును, ఒక మాట మనం జ్ఞాపం చేసుకుని ముందుకు వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము యోనాతాను దావీదుతో మాట్లాడుతున్నటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే 23వ అధ్యాయంలోనికి రండి. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము స్తోత్రం. యోనాతాను అక్కడ దావీదుని ఏమంటాడంటే, నువ్వు నిశ్చయముగా ఇశ్రాయేలుకి రాజు వగుదువు, నేను నీకు అమ్మా థ్యాంక్ యూ తల్లి, చదువుతల్లి. ఓకే, 23:17 చదువమ్మా. నీవు ఇశ్రాయేలుకు రాజు వగుదువు, నేను నీకు సహకారిని అవుదును. ఆమేన్, హల్లెలూయా. ఏంటి రాజు అవుతావని ఎవరు చెప్తున్నారు? యోనాతాను చెప్తున్నాడు. ఎవరికి? దావీదుకి. నిజానికి రాజు స్థానంలో, రాజు స్థాయిలో ఎవరున్నారు? యోనాతాను ఉన్నాడు. ఎందుకంటే సౌలు రాజు కదా ఇశ్రాయేలుకి. ఇప్పుడు సౌలు తర్వాత ఆ రాజానికి రాజు ఎవరు? యోనాతాను. కానీ యోనాతాను ఏమంటున్నాడు ఇప్పుడు దావీదుని? నిశ్చయముగా నీవు ఇశ్రాయేలుకి రాజు అవుతావు. మరి ఆయన ఏమవుతాడట? ఇతడికి సహకారి అవుతాడట. ఎంత మంచి గొప్ప మనసు చూడండి యోనాతానుది. ఈరోజు క్రైస్తవ సమాజంలో జనులు స్వార్థపరులు అయిపోతున్నారు. సొంత లాభము కొరకు న్యాయాన్ని, క్రమాన్ని మొత్తాన్ని కంత తొంగలో తొక్కేస్తున్నారు అన్నమాట, స్వలాభము కొరకు. యోనాతాను ఎంత గొప్ప మంచి మనసు కలిగినటువంటి వాడు. ఏండి, రాజు తర్వాత రాజుగా ఉండవలసినటువంటి హక్కు, అధికారం అన్ని ఈయనదే. కానీ ఈయన అంటాడు, అనామకుడైనటువంటి దావీదును కాపాడడం కొరకు, దావీదును తన తండ్రి చంపేద్దాం అనుకుంటే దావీదును సేవ్ చేస్తూ తిన్న నిందలు పడుతున్నాడు, తిన్న అవమానాలు పడుతున్నాడు. భక్తుని జీవితంలో గొప్ప స్థానంలో ఉన్నాడు. తన రాజు అయితే కాలేదేమో యోనాతాను, కానీ దేవుడు ఎన్నుకున్నటువంటి భక్తుని జీవితంలో గొప్ప స్థాయిలో ఉన్నాడు మాట. హల్లెలూయా. చూడండి, ఈరోజు చెప్తున్నాను, మనం గొప్ప ప్రసంగికులు కాకపోవచ్చు, గొప్ప ఆరాధకులు కాకపోవచ్చు, గొప్ప ప్రత్యక్షతలు వరాలు కలిగిన వారు కాకపోవచ్చు, కానీ దేవుడు ఎన్నుకున్నటువంటి భక్తుని జీవితంలో గొప్ప స్థానాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా. కష్టంగా ఈ స్థాయి ఉండాలి మనకి. మనం అనుకోవచ్చు, మనకి ఏమీ తెలియదు, మనం చదువుకోలేదు కదా, మనకి బైబిల్ తెలియదు కదా, మనకి పాట పాడడం రాదు కదా, ఆరాధన ఎవరికొచ్చు? ఏంటి, దేవదూతలతో పోలిస్తే భూమి మీద మానవులకి ఏమన్నా వచ్చా? ఒక దేవదూత వచ్చి పాట పాడి భూమి మీద సింగర్లన్నీ తీసుకొచ్చి పాట పాడిద్దాం. ఎవరి పాట బాగుందంటే అప్పుడు ఏఆర్ స్టీవెన్సన్ గారు, ఎస్పి బాలు గారు, ఎస్వి శైలజ గారు, వీళ్ళందరి పాటలు పాడి దేవదూత పాడితే ఏ పాటకి ఒకటేస్తారమ్మా? నిసి, దివ్య, కాంచన, అనుష్క పాటకా? అసలు దేవదూతలు దేవుని ఎలా ఆరాధిస్తున్నారట? 24 hours డే అండ్ నైట్. ఎలాగా? నాకు పెళ్లిల్లోనూ పేరంటాల్లోనూ షూలు వేసుకుని చెప్పులు వేసుకుని ఆరాధిస్తారు కదా, ఐ హేట్ యూ. నేను వాళ్ళు ఎవరిని మెచ్చుకోను. వాళ్ళు ఎంత గొప్ప సింగర్లు అయినా బొంగర్లు అయినా సరే, ఐ హేట్ యూ. నేను మెచ్చుకోను, నేను సంతోషపడను. దేవుని సన్నిధిలో ఉన్నట్టే ఉండాలి. హల్లెలూయా. ఏంటి అన్నిటిగా ఉన్నాం, ఒక దీపారాధన చేయాలి, షూతో కాస్ట్లీ ₹1,00,000 షూ అని చెప్పేసి దీపారాధన నలుగెలిగెత్తారా? కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించాలి. నేను యాక్సెప్ట్ చేయనండి. ఒకరు, ఇద్దరు, ముగ్గురు నా నామం పేట కూడుకున్నాం అని అన్నాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో అక్కడ నేను ఉంటానని ఆయన చెప్పినప్పుడు, అక్కడ చెప్పులతోటి ఆరాధన, చెప్పులతో పాటలు అంటే ఈ సింగర్లు అనేకులు నేను చూశాను. స్టేజ్ల మీద చెప్పులు షూలు వదలరు. నాకు నచ్చదు ఆ పద్ధతి, నాకు నచ్చదు. హల్లెలూయా. నేను కుండ బదులు కొట్టినట్టు చెప్పేస్తాను, నేను ఐ హేట్ యూ. హల్లెలూయా. వాళ్ళు నన్ను హేట్ యూ అనుకున్నా బొంగు లేదు, ఈ భోషణం లేదు. ఆడేవాడు గొట్టంగాడి ఏంటి ఆయన మెచ్చుకోడు కానీ, అంతే కదా, తప్పు కదా. మన పూజ గదిలో మనం అలాగే వెళ్తామా? ఏంటి, ఖురాన్ షరీఫ్ నేను మా ఫ్రెండ్ని అడిగేవాడిని డిగ్రీ కాలేజ్ చదువుకున్నప్పుడు, ఒక్కసారి ఖురాన్ తీసుకురారా కాలేజీకి, నేను ఒకసారి చదువుతాను, నాకు ఆశ ఉంది ఒకసారి. అంటే నాకు ఇంటర్మీడియట్లో మా ఫ్రెండ్ ఇచ్చిన ఖురాన్ పాస్టర్ గారు తీసుకున్నారు. ఎందుకంటే నాకేం తెలుసు,
కాబట్టి ఆయనకి అవసరం కాబట్టి చక్కగా బయట ఏదో చెప్పడానికని ఒక రోజు వచ్చినప్పుడు ఇంకా సర్లే పాస్టర్ గారిని ఏం అడుగుతామని చెప్పేసి నేను అడగలేదు. అప్పటి నుంచి ఖురాన్ చదవాలి ఎందుకంటే ముస్లిమ్స్ ఫ్రెండ్స్ కూడా బోల్ మంది ఉన్నారు నాకు. కనీసం వాళ్ళకి నేను సువార్త చెప్పాలనే భారం నాకు ఉంది. ఉండాలంటే కనీసం అందులో ఏముందో నాకు తెలియాలి కదా. అలా ఉంటే మా ఫ్రెండ్ అని కూడా డిగ్రీ కాలేజ్ ఫ్రెండ్ మోహిత్ షరీఫ్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పటికీ నా క్లాస్మేట్ నాకు కాంటాక్ట్లో ఉన్నాడు. మా మసీద్ సెంటర్లో మాట వాళ్ళ హౌస్. ఖురాన్ అలా నేను బైబిల్ మొత్తం నా ఇంటర్ కానీ కాలేజీలో కానీ ప్రతి చోట కానీ బైబిల్ నాతోనే బ్యాగ్లో ఉండేది. కాలేజీలో ఇంకా టీచర్ రావడం లేట్ అయితే బైబిల్ తీసుకొని మొత్తం చదివేసి ఉన్న అలాగా. ఇప్పుడు ఫాస్ట్ గారు ఉన్నా సరే ఫోన్ తీసుకుని బైబిల్ ఎట్టేసుకుని చాటులు చేస్తారు. హల్లెలూయా. గుసగుసలా బైబిల్ బ్యాగ్లో ఉండేది మొత్తం చదవని ఇప్పుడు 22సారి చదువుతున్నాను బైబిల్. ఇప్పుడు మళ్ళా ఫస్ట్ నుంచి 22 సార్లు చదవాలంటే నా జీవితం సంగనకపోతుంది. అర్థమవుతుందా? ఎప్పటికప్పుడే చేయవలసింది చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంతా కలిపి అప్పుడు చేసేద్దాను అయిపోయిన తర్వాత చేద్దామంటే అవుతుందా? అవదు, చాలా కష్టం అన్నమాట. కాబట్టి నేను ఏం చెప్తానంటే మీ బైబిల్ అలా తెచ్చుకుంటారేమో, ఖురాన్ అలా బయటికి తేకూడదు అసలు అని. చాలా నిష్ట కలిగి ఉండాలి. తలస్నానం చేసి అది సీక్రెట్గా జాగ్రత్తగా మోకాళ్ళు వేసి తీయాలి. ఎలా పడితే అలా చేసి మొత్తం వాళ్ళు చెప్పాడు మా నోడు మొత్తానికి. అలాగే నాకు తెలిసి భగవద్గీత మిగతా చదువుతున్నటువంటి వ్యక్తులు కూడా చాలా నిష్టతో తలస్నానాలు చేసుకుని అన్ని చేసుకుని అది చదువుతూ ఉంటారు ఒక భయభక్తులతో. కానీ క్రైస్తవులైనటువంటి మనకి ఏ భయం ఉండదు. ఎలా పడితే అలా తీస్తే అలా పడి చదువుతాం. ఒకటి ఏంటంటే దేవుని కృప నీకు ఏ విధంగానూ కూడా దూరంగా ఉండకూడదనే దేవుని కార్యము, దేవుని ఆలోచన. అర్థమవుతుందా నా భాష? దేవుని కార్యము పురాణాల్లో కూడా కొన్ని శ్లోకాలు మంత్రాలు ఎలా ఉన్నాయి అలాగ పలకాల ఉచ్చారణ, ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ అంటారన్నమాట. వెబ్స్ ఎలాగుందో అలాగే పలకాలన్నమాట. ఈ మంత్రాలు అలా పలకకపోతే అందు మీద ఉన్నటువంటి దెయ్యాలు వాళ్ళని పీక్కు తినేస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? దెయ్యాలు పీక్కు తినేస్తే ఆ మంత్రాన్ని అలా పలకపోతే మనం చెప్పండి, మనం నోటితో ఎలా పడితే అలా మాట్లాడేస్తాం. కానీ ప్రభు నోటితో అలా ఉన్నా సరే నిన్ను నాశనం చేయాలనుకోడు ఆయన. ఎలాగైనా సరే తన ఉన్నతమైనటువంటి కృప నీకు అందించాలంతే. ఒక్కసారి నీ జీవితంలో ఆయన ఉన్నతమైన కృపను రుచి చూసే విధంగా చేయాలనేది ఆయన తాపత్రయం. ఎందుకంటే 34లో చెప్పాడు 8 నుండి చివరి 10 వరకు, యెహోవా ఉత్తముడని రుచి చూచి నువ్వు తెలుసుకో. అసలు నిన్ను ఎవడు బంధించగలడు? అసలు దేవుని ఉన్నతమైన కృపను, ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమను నువ్వు రుచి చూడు. అసలు ఎవ్వడు నిన్ను బంధించలేడు అసలు. ప్రతి విధమైన బంధకాలు కూడా విడిపోతాయి మాట. ఆయన ప్రేమను రుచి చూడగలిగితే అనంతమైనటువంటి శక్తి నీ కంటే ఉన్నతమైనటువంటి సామర్థ్యం అనేది నీకు కలుగుతుంటది. దాని చేత నువ్వు ఈ లోక సంసారం సాగరం ఇవన్నీ ఎందుకు పోసేది తెలుసా? అది సముద్రం. ఈ సముద్రమైనటువంటి దాంట్లో ఈదడం చాలా కష్టం అన్నారు కదా. ఈ సంసారమైనటువంటి కుటుంబం అనే సముద్రంలో ఈదగలడానికి పరిశుద్ధాత్ముని అభిషేకం సామర్థ్యము లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. హల్లెలూయా. పెద్దలు ఏది చెప్పినా కానీ అందులో ఎన్నో నిగూఢమైనటువంటి ఆత్మీయ అర్థాలు ఉన్నాయి మాట. ఏది కొట్టిపాడేయద్దు సింపుల్ గాని. వాళ్ళు చెప్పారు కదా వీళ్ళు చెప్పారని కొట్టిపాడొద్దు, తీసిపడొద్దు. చాలా ఆధ్యాత్మికమైనటువంటి మర్మాలు ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో మనం చాలా మిస్ అయిపోతున్నాం. ఆయన ఏమో ఎలాగైనా ఆయన కృపని కలగాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఖురాన్ కానీ మిగతాయి కానీ వాళ్ళు చదవడానికి చాలా నిష్టగలి పూనుకుంటారు. కానీ బైబిల్ మనకు అలా కాదు. ఎనీబడి ఎనీ టైం ఏ విధంగానైనా సరే ఎలాగైనా మనం బైబిల్ చదవచ్చా లేదా? తెల్లజాములు ఎత్తాం, తలస్నానం చేసుకుని బ్రష్ చేసుకుని అప్పుడు బైబిల్ తీసి చదువుతామా? అప్పుడు ప్రార్థన చేస్తామా? లేవగానే ప్రార్థన మనకి. అంటే చూడండి మన దేవుడు ఎంత కృపించాడో కదా. నన్ను అడిగారు ఒకరు, అదేంటి మీరు అసలు ఆ బ్రష్ చేయకుండా తలస్నానం చేయకుండా పూజ గదిలోకి వెళ్ళకూడదు కదా, మీరు అలాంటిది మోకాళ్ళేసి ఎలా ప్రార్థన చేస్తారు, ఇది ఎలా రైట్ అని చెప్పేసి ఏం చెప్తారు మీ సమాధానం? మీ చుట్టాలు, బంధువులు, లేకపోతే విమర్శకులు, మతోన్మాదులు, మనల్ని గొర్రెలు అంటున్న పందులు అలాగంటే చెప్పండి అమ్మా, అక్క ఏమంటారు మీరు? ఏమంటారు సమాధానం? అవును రేపు నుంచి నిజమే బ్రష్ చేసి అమ్మా పేస్ట్ ఎక్కడుందా కనబట్టలేదా, సరే కొట్టి తీసిందాకా అప్పుడు దాకా ఆగి షాప్ తీసిన తర్వాత షాప్కి వెళ్ళి పేస్ట్ తెచ్చుకోండి, ఇవన్నీ చక్కబెట్టుకొని శుభ్రంగానే మొత్తానికి అప్పుడు బ్రష్ చేసి అప్పుడు ప్రే చేసుకోవడానికి పూనుకుంటావా? ఉన్న సమయం అంతా సంగనకపోతుంది అప్పుడు. మరి చెప్పండి ఎలాగ పూజ గదిలో మనం ఎప్పుడైనా అలా చేసామో? మనం పూజలు చేసేటప్పుడు నోములు అన్నీ ఉన్నాయి కదా మనకు. సరే ఎప్పుడైనా అలా చేసామా? బ్రష్ చేయకుండా స్నానాలు చేసుకోకుండా పూజ గదిలోకి వెళ్ళిపోయామా? వెళ్ళామా ఎప్పుడైనానే? ఎప్పుడు వెళ్ళలేదే కదా. వెళ్ళామా? ఎప్పుడు వెళ్ళలేదు. మరి ప్రార్థనా గదిలోకి ఎలాగెళ్తున్నాం?
లేవగానే వెళ్ళిపోతున్నా అంటే ఆలోచించాలి అక్కడ. వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఏంటి ఇప్పుడు దేవుని సన్నిధిగా అందరూ కూడుకున్నప్పుడు స్నానం చేసుకుని చక్కగా మనకున్నంతలో మనం రెడీ అయ్యి వస్తాం. ఇది ఒక నియమం, క్రమమును. కానీ లేచిన వెంటనే నా ప్రభుని నేను దర్శించాలి, నా ప్రభుతో మాట్లాడాలి అనేటువంటి నియమము క్రైస్తవానికి ఉన్నదే. హల్లెలూయా. మిగిలినోళ్ళకి లేదు. లేచిన వెంటనే బాహ్య శుభ్రత. అందుకే అన్నాడు మాట, బండ శుద్ధి లేని పాకంబునేలా, ఏండి ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అన్నాడు మాట. చిత్తశుద్ధి లేకుండా శివునికి పూజ, ఆత్మశుద్ధి లేకుండా ఆచారాలు ఇవన్నీ లోకం పాటిస్తుంటే క్రైస్తవ అన్నిటినీ పక్కన పెట్టి నేను బ్రష్ చేయకుండా, నేను ఇంకా ఏమి స్నానం లేకపోయినా సరే మొదటి మాట నా ప్రభుతో నేను మాట్లాడతాను, మొదటి పని మోకరించి నా ప్రభుతో నేను మాట్లాడతాను అనేటువంటి పని గొప్ప భాగ్యం మాట. చెప్పండి, మీరు యాక్సెప్ట్ చేస్తారా? దీన్ని చేయరా? అంటే ఎంత కృప చూపెడుతున్నాడో అర్థం చేసుకోండి. ఆయన్ను మనం కఠినుడిగాను, లేకపోతే ఆయన మన జీవితంలో ఏ మేలు చేయని వాడిగాను ఆయన ఎందుకు చూస్తున్నాం ఈరోజు మనం? నిజంగా చెప్పండి, ఆయన కఠినుడా? ఏంటి తలాంతుల కథలో దేవుని అలాగే అన్నాడు కదా, వాడు ముగ్గురికి తలాంతులు ఇచ్చినాడు, లాస్ట్ మట్లు కప్పెట్టుకున్నాడు. దేవుని ఏమన్నాడు? ఎత్తన దాన్ని కోయేవాడు కఠినుడు అన్నాడు ఆయన్ని. కఠినుడు ఆయన. లోకంలో ఏ రిలీజన్ చూడండి, ఇక్కడ ఇలా దొరకదు వాళ్ళకి. లేవగానే దేవుడు అనేటటువంటి కాన్సెప్ట్ ఎక్కడ కూడా లేదు లోకంలోను. ఒక్క క్రిస్టియానిటీలోనే ఉన్నదంటే అర్థం చేసుకోండి. నీ ప్రతి క్షణము కూడా ఆయన కృపను నీకు చూపించడం కొరకు నీ ప్రేమికుడు, ఆరాధికుడు నీ పట్ల అంత ఆలోచన కలిగి ఉన్నాడండి. ఇంకేం చెప్పాలి ఆయన కోసం? చెప్పండి. ఈ ఒక్క కాన్సెప్ట్ చాలదా? దేవుడు మన పట్ల ఉన్నటువంటి అపారమైన ప్రేమను, ఈ రోజు ఆ ప్రేమను అంతా దూరం చేసుకుంటున్నాం మనం. హల్లెలూయా. కాబట్టి నేను చాలా షార్ట్ వరకు ముగించడానికి ఇష్టపడుతున్నాను. వాళ్ళ యానం కూడా ఆఫ్ చేసాము. కాలంకే లాస్ట్. మళ్ళీ రేపు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. నాకు కూడా ఉన్నటువంటి శరీర బలహీనత చాలా ఇబ్బందిగానే ఉంది. బాడీ చాలా తల తిరుగుతూ కష్టంగా ఉందన్నమాట. నిలబడితే పడిపోయేలాగా ఉంది. హల్లెలూయా. సో కనీసం ఈ కడవరి కాలంలో ఉన్నాం కదా మనం. ఇంకా కుటుంబాల కొరకు, మన శరీరాల కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం. మరి నీ దేవుడు రాబోతున్నాడు కదా. ఒక మాట చెప్పండి, ప్రభు వస్తున్నాడని నమ్ముతున్నారా లేదా? అన్నీలు నమ్ముతున్నారా? మరి ఆయన వస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆయనతో పాటు వెళ్ళాలనుకుంటున్నావా, లేకపోతే పని ఉంది తర్వాత వస్తాననుకుంటున్నావా? తర్వాత వెళ్ళడానికి ఉంటుందా? తర్వాత ఉండదు. ఆఫ్టర్ ఏమి ఉండదు. ఆఫ్టర్ ఉండకూడదు మన జీవితంలో, కంటిన్యూ ఉండాలి అంతే. హల్లెలూయా. కాబట్టి నేడు అని చెప్పింది బైబిల్. ఏంటి? నిన్న నేడు నిరంతరం అనేటువంటి ఆ మాటల్లో ఆయన ఒకే రీతిగా ఉన్నాడట. కానీ మన జీవితంలో ఇప్పుడే, నేడు మికిలి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పింది. ప్రతిదిని తర్వాత చేస్తాను, రేపు చూస్తాను, వచ్చే సంవత్సరం, ఇదంతా నథింగ్ మాట. అది ఉండకూడదు మన జీవితంలో. కనుక ఆయన రాబోతూ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం అంటే, ఆయన రాక కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూడడం అంటే అర్థం ఏంటి? ఎవరు ఎదురు చూస్తారు? చుట్టాలు మన ఇంటికి వస్తున్నారు అన్నమాట. చుట్టాలు వస్తున్నారా? ఫోన్ చేసి ఎక్కడి వరకు చూడండి అంటే, ఈ లోగాలు వచ్చేసరికి ఇంటికాడ ఏం చేస్తాం? అన్ని చక్కబెట్టేస్తాం. చక్కబెట్టకుండా మొత్తం పెంటంతా తెచ్చి ఇంట్లో వేసి జుట్లన్నీ పీకేసుకుని ఆ నైటితోటే అలా ఉండిపోయి శుభ్రంగానే చుట్టాలు అందరూ వచ్చే వరకు అప్పుడు ఉంటాం అలాగా. అంటే వాళ్ళు వచ్చేసరికి మొత్తం ఇక్కడ అన్ని కూడా సింపుల్గా పెళ్లి కూతురు నైట్లో వచ్చేసింది పెళ్లి చేసుకోవడానికి. మూలిగే నాకు మీద తాటికి పోయినట్టు అమ్మ చూపించారు కదా రాత్రి, మీకు నిన్న కదా మధ్యాహ్నం చూపించాను. కొన్నిసార్లు నాతో ఉంటే బోల్ నన్ను చూపెడతాను మీకు. మీరు ఎక్కడ ఉంటారో? హల్లెలూయా. బోల్ మిస్ అయిపోతారమ్మా. 20 అక్క చెప్పు మా నోడికి. హల్లెలూయా. నేను ఎప్పుడు అక్క అంటానో, చెల్లి అంటానో, ఏమంటానో పలికండి అలాగా. చెడ్డది మాత్రం అన్నమ్మా. హల్లెలూయా. మళ్ళీ మొంతించుకుని కొట్టించుకుంటాను. ఎందుకు వచ్చింది? పెళ్లి కూతురు నైటీలో వచ్చేసింది మాట. పంతులని అలిపొడి దెబ్బతోటి పెళ్లిలోనే నైటీతో కనబడింది అంటే మహా తల్లి. తర్వాత ఇంకా మనోడికి మామూలు సుక్కలు చూపించదు ఇంకా. హల్లెలూయా. జీవితం అంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం. ఇంకంతే, ఇంకా పోరాటం ఆరాటం. అసలు ఈ పెళ్లి అంటే ఏంటి? అక్కడ ఆగిపోతుంది కథ అంతే ఇంకా. హల్లెలూయా. సో మన ప్రభు రాబోతూ ఉన్నాడు. ఇది వాస్తవం. ఆయన వస్తాడనే సంగతి అందరికీ తెలిసిపోయింది. మరి ఇప్పుడు చుట్టాలు వస్తారన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా అంతా కూడా మొత్తం సిద్ధపరుచుకొని రెడీగా ఉంటాం వాళ్ళు వచ్చేసరికి. దీన్ని ఎదురు చూడడం అంటారన్నమాట. మరి ప్రభు వచ్చేస్తుంటే ఎదురు చూడడం అనుకుంటే, ఎదురు చూస్తుంది సంఘాలన్నీ కనిపెడుతుందంటే ఏది? చెత్తని తట్టుకుండా చెప్పండి. ఈ చెత్తంతా ఎత్తుకుని ఎదురు చూడడమా? ఇదా ఎదురు చూడడం అంటే ఏంటి?
నేను అంతా రెడీగా ఉన్నాను. పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చే పిల్లలకి కంప్లీట్ గా వాళ్ళు స్టడీ చేశారు, రెడీగా ఉన్నారు. అంతే, ఎప్పుడు ఎగ్జామ్ వస్తే అప్పుడు కళ్ళు మూసుకుని దివ్య రాసేస్తుంది అంతే. చదివింది అలాగా, ఎప్పుడు వస్తే అప్పుడు రాసేస్తుంది అంతే. తిరిగే వాళ్ళకి భయం, ఎగ్గొట్టే వాళ్ళకి భయం, ప్రిపేర్ అయిన వాళ్ళకి ఏం భయం? సిద్ధపడినోడు ఎదురు చూస్తాడు మాట. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ప్రభా, నీదే ఆలస్యం, నేను రెడీగా ఉన్నాను అంటాడు అంతే. అందుకే ఏ క్షణం వస్తుందో తెలీదు. దొంగలాగా అన్నాడు ఆయన. దొంగ కర్రం ఏంటి ఆయనకి? రారాజు ఆయన. హల్లెలూయా. కానీ ఆ మాట ఎందుకు రాపించుకున్నాడు ఆయన? దొంగలాగా పేతురు పత్రికలో చెప్పబడింది, తెస్సలోనికలో చెప్పబడింది. దొంగలాగా వచ్చే కర్మ ఏమొచ్చింది ఆయనకి అంటే, దొంగతనం అనేది ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఎవరికి పోయిన తర్వాత పోయిందని తెలుస్తుంది అంతే. ఇప్పుడు మన సంఘంలో మన పోయినవి మనకు తెలిసి ఏమన్నా పోయిన తర్వాత తెలిసింది. అలాగనే దేవుని రాకడ అలా వస్తుందంట. ఈలోగా నువ్వు ఏం చేయాలంటే సిద్ధపడాలి. మనం చెప్పాను అక్కడ తాళరేవులో బుధవారం. హల్లెలూయా. సిద్ధపడాలి, ఎదురు చూడాలి. మరి ఎదురు చూడాలంటే ఏం సర్దేసుకున్నావు, ఏం కష్టపడ్డావు? చాలా ట్రాక్ తప్పించేస్తున్నాడు సాతానుడు. సంఘాలన్నీ పాడైపోతున్నాయి కనుక మనం కూడుకున్నదంతా నిష్ప్రయోజనం అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. కనుక నేను చెప్తున్నానంటే ఈ అంత్యకాలంలో ప్రభు రాకడ కొరకు భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ సంఘములన్నింటినీ ఒకే బోధలోనికి నడిపించడం కొరకు ప్రవక్త పూనుకున్నాడు. ప్రవక్తను దేవుడు అందుకు ఎన్నుకున్నాడు. ఆయన పూనుకున్నటువంటి ఈ సత్య దర్శన వ్యాప్తి కొరకు, ఈ రక్షణ ప్రణాళిక కొరకు, ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అపోస్తుల బోధ కొరకు మనమందరము చాలా ప్రయాసపడాలి, చాలా కష్టపడాలి మనం. హల్లెలూయా. అందుకని నువ్వు నువ్వు వింటున్నటువంటి వాక్యము కొరకు ప్రయాసపడకుండా, కష్టపడకుండా నీ కుటుంబం కొరకే, నీ ఒంటి కొరకే నువ్వు ఆలోచించుకుంటే చెప్పు, నిజంగా నీ కొరకు రావట్లేదు ఆయన. ఆయన వచ్చేది నీ కొరకు కాదు. ఐఎమ్ వెరీ సారీ. ఆయన వచ్చేది నీ కొరకు కాదు. ఆయన వస్తాడనేది వాస్తవం, కానీ వచ్చినప్పుడు నీ కొరకు కాదనేది కూడా డబుల్ వాస్తవం అన్నమాట. ఎందుకు? ఎవరి కొరకు అంటే ఈ సత్య సువార్త కొరకు, ఈ సత్య దర్శనం కొరకు, దేవుని కార్యము ప్రజలు చూడాలని ప్రయాసపడతారు చూసావా, వాళ్ళ కొరకు వస్తున్నాడు ఆయన. అందుకని పౌలు ఏం చెప్తారు తెలుసా? మనకి ఎంకరేజ్ ఆఫ్ ద వర్డ్ ఏం చేస్తున్నాడంటే, సంఘాలలో జనులు వచ్చినట్లుగానే ఉండిపోకుండా మనమందరము దైవ కార్యము కొరకు కష్టపడాలి, ప్రయాసపడాలి. దీనివల్ల మనమందరూ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం, మేలు పొందుకోవాలనేది దైవజనుడి కోరిక మాట. మనం పొందుకోకుండా వెళ్ళిపోతున్నాం. పాస్టర్ గారు తిప్పలేవో పాస్టర్ గారు పడతారు, మనం వచ్చేసి ఏండి ప్రార్థనకు వచ్చేసి కానుకేసుకుని వెళ్ళిపోతాం. ఇంతేనా? కాదు, అది కాదు మాట. నువ్వు అందుకే యెహోషువ ఏమన్నాడు? నేనునో నా ఇంటి వారును ఏమన్నాడు? కంప్లీట్ చేయండి, ఫుల్ఫిల్ చేయండి. యెహోవాను సేవించదము. అంటే సేవించడం అంటే అర్థం ఏంటంటే గుడికి ఫ్యామిలీగా వెళ్ళి ప్రార్థన చేసుకుని అలా ఫ్యామిలీగా సినిమాకి వెళ్ళిపోవడమా? కాదు. సేవించడం అంటే జీవితం అంతా ఆయన కొరకు అర్పించుకుందామని అర్థం అట. షార్ట్ వర్డ్, టైం లేక నేను అంత వివరించట్లేదు, షార్ట్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. హల్లెలూయా. సేవించడం, ఆరాధించడం, ప్రేమించడం, వెంబడించడం, అనుసరించడం, పూజించడం, గణపరచడం అంటే అర్థం ఏంటంటే నా జీవితం నీకే అంకితము, నేనున్నదే నీ కొరకు, కాబట్టి నేను నీ కొరకు ప్రయాసపడాలి, నీ కొరకు కష్టపడాలి. ఈ ప్రయాసలో, ఈ కష్టంలో అవసరమైనప్పుడు నీవు కొన్ని గాయాలు పొందాలి. పౌలు ఎన్ని గాయాలు పొందాడు? పౌలు ఎవరో? ఒక వజ్రాల వ్యాపారి కొడుకు, యూదుడు, రోమ్ అధికారము కలిగినటువంటి వాడు, చాలా భాగ్యవంతుడు, గనుడు, గొప్పవాడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి పండితుడు, ఎన్ని క్వాలిటీస్ కలిగినటువంటి పౌలు యేసయ్య కొరకు బోల్డ్ దెబ్బలు, బోల్డ్ గాయాలు పొందాడు. యేసయ్య తర్వాత భూమి మీద ఎక్కువగా దెబ్బలు తిన్నటువంటి ఏకైక వ్యక్తి పౌలు మాత్రమే. హల్లెలూయా. యేసయ్య తర్వాత పౌలు మాత్రమే. మిగిలినటువంటి వారు పౌలు తర్వాత ఎవరైనా సరే ఆయన అంత కష్టపడ్డాడు ఈ స్వార్థ కొరకు. ఈ రోజు చెప్తున్నాను, ఇంతంత వాక్యాలు వింటున్నాం, దేవుడు కృప చూపెడుతున్నాడు. ఎన్నోసార్లు చచ్చిపోయే వాళ్ళు దేవుడు కాపాడాడు, బ్రతికించాడు. అయినా మామూలే, చిన్న కోట పెట్టేసుకుంటా దేవునికి స్తోత్రం, స్వీటు, హాటు, మేక, కోడి అయిపోయింది అందరితోటి. నీ కోళ్ళు మేకల కోసమా దేవుడు నేను బతికించింది? కోడి మీకు పేకలు మీకు కోయడానికి కొరకు బతికించిందా? కోటలు ఎట్టేసుకోవడం కాదు, నువ్వే దేవునికి ఒక కోరికగా అయిపోవాలి. హల్లెలూయా. దేవునికి నువ్వు ఒక అర్పణం అయిపోవాలి. హైందవ శాస్త్రంలో అగరత్తులు వెలిగించుకోండి, కొవ్వొత్తులు వెలిగించుకుని, కొబ్బరికాయ కొట్టి ఆ పలహారాలు పూజ గదిలో పెట్టాము కదా, దాని అర్థం ఏంటనే అడిగితే వాళ్ళు ఏమో చెప్పారు. నేను చెప్పాను అనేక మందులకి, పూజాలకి కూడా స్వార్థ చెప్పినప్పుడు, క్రైస్తవ జీవితంలో నువ్వు ఆ పళ్ళు పెట్టావు కదా, అదొక ఫలము. క్రైస్తవ జీవితంలో నేనే నా దేవునికి ఒక ఫలము అని అర్థం అని చెప్పాను. హల్లెలూయా. కొబ్బరికాయ కొట్టామే ఏంటి, ఆ లోపడంతా తెల్లగా ఉండి కొబ్బరి ఆ వాటర్ బయటకు వస్తుంది. నశించిపోతున్న ఈ సమాజం కొరకు నా మనసును నొప్పించుకుని గాయాలు పొంది ఇగో తెల్లని హృదయముతో స్వచ్ఛమైనటువంటి నీళ్లను కుమ్మరిస్తున్నాను అర్థం అని చెప్పాను.
హల్లెలూయా. అక్కడ ఏమేం చేసామో ఇక్కడ అవే కలిగి ఉండాలి. కానీ ఈ మొత్తం టోటల్ వదిలేసాం. మనం వచ్చినటువంటి మార్గం మొత్తం మర్చిపోయాం. ఈరోజు చెప్పాలంటే అన్ని జనులు చేస్తున్నటువంటి భక్తులు సగం భక్తి కూడా క్రైస్తవులకి లేదు ఈరోజు. వాళ్ళు ప్రతి భక్తి కూడా ఇగో మేము వస్తున్నప్పుడు చిన్నవలస నుంచి బండి తీసుకుని అక్కడ ఏదో సంబరం చేసుకుంటున్నారు. పెద్ద అయినా చక్కగా ఎంజాయ్ చేసి డాన్స్ కడుతున్నాడు. చూసాను అలా ఒకసారి చూస్తే నిజమే కదా, నా దేవుని కొరకు నేను కూడా అలా నాట్యం చేయాలి, నా దేవుని కొరకు నేను కూడా అలా స్తుతించాలి అని అనిపి. మనకు స్తుతి లేదు, దేవుడి కొరకు మనకు ఆరాటం లేదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ పండుగల పేరిట. నీకేమీ లేదు ఎంజాయ్ చేయడానికి? ఏమీ లేదు ఎంజాయ్ చేయడానికి చెప్పు. ఈ రక్షణ కంటే గొప్పది ఏమైనా ఉందా నీ జీవితంలో? మరి ఆ రక్షణ పెట్టి ఎంజాయ్ చేయి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎబ్రి 2:3 ఎలాగూ తప్పించుకుంది. ఆ ఉగ్రతను ఎలా తప్పించుకుంటారు? రక్షణ నిర్లక్ష్యం చేసిన వాళ్ళు తప్పించుకోవడం సాధ్యమో కాదు. కాబట్టి ఈ సమూయేలు గ్రంథం ఎందుకు చూపించానంటే, యోనాతాను రాజుగా ఉండవలసినటువంటి గనుడు, గొప్పవాడు, సామాన్యమైనటువంటి ఒక దావీదు తన జీవితంలోనికి వచ్చినప్పుడు దావీదును చూశాడు. అతడు ఎలాంటి మనసు కలిగిన వాడు, అతడు దేవుని కొరకు ఎలాంటి రోషం కలిగిన వాడు చూశాడు. చూసి యోనాతాను ఏమనుకున్నాడో, నేను రాజుగా ఉండడం కాదు, మొదట నేను రాజుగా గొప్పవాడుగా మనల్ని పొందడం కాదు కావాల్సింది, ఇతడి జీవితంలో నేను ఒక స్థానంలో ఉండుటే నాకు భాగ్యం అని ఎంచుకున్నాడు. ఈ రోజు అది లేదు. భక్తులను గాయాలు పాలు చేసి, భక్తులను నిందల పాలు చేసి, భక్తులను కష్టాలు పెట్టి, నష్టాలు పెట్టి, బాధలు పెట్టి ఆ స్థానాన్ని పోగొట్టేసుకుంటున్నారు ఈరోజు. అర్థం కాలేదు క్రైస్తవులు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చూడాలి మాట. అకుల్ల ప్రిస్కుల్ అనేటువంటి ఒక ఫ్యామిలీ ఉన్నారు, భార్యాభర్తలు అనేటువంటి వారు ఖచ్చితంగా వినాలి చాలా శ్రద్ధగా. అకుల్ల ప్రిస్కుల్ అనేటువంటి వారు, ఆయన కూడా చాలా ఉన్నతమైనటువంటి తలాంతులు ప్రత్యక్షత కలిగినటువంటి గనుడే. అకుల్ల ప్రిస్కుల్ పెళ్లిలో కూడా సర్వసాధారణంగా ఏ ఫ్యామిలీ కోసం అని చెప్పుకోవాల్సి వస్తే మొట్టమొదటి ఫ్యామిలీ వాళ్ళే ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళు పౌలు జీవితంలోనే, వాళ్ళు రక్షకుని జీవితంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఫలితాలను వారు రాబట్టారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ చరిత్రలన్నీ కూడా వివరించి చెప్పేటువంటి సమయం కాదు, అందుకే పేర్లు కోట్ చేస్తాను, మెన్షన్ చేస్తున్నాను. అకుల్ల ప్రిస్కుల్ అనేటువంటి వారు కూడా చాలా కష్టపడ్డారు. అంతేకాదు బీద విధవరాళ్ళు ఉన్నారు, బైబిల్లో బీద విధవరాళ్ళు కూడా ఉన్నారు. పౌలు జీవితంలో కానీ ఏలియా జీవితంలో కానీ, యేసు ప్రభు వారి కాలంలో కానీ కొంతమంది విధవరాళ్ళను దేవుడు చూపించాడు. వాళ్ళు ఆ పనిలో వాళ్ళు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, సహకారులుగా ఉన్నారు. ఈ రోజు ఎవరి పనాలు చేసుకుంటారు, వాళ్ళు కష్టపడతారు, మనకేమీ సంబంధం లేదు. మనం ప్రార్థనకి వెళ్ళి వచ్చేస్తాం. ఏమన్నా న్యాయమేనా చెప్పండి? ఫలాలు పొందుతారా? నువ్వు దేవునికి ఫలము కాలేవు, నువ్వు కూడా లోకము దృష్టిలో దేవుని చేతిలో ఒక ఫలము కూడా కాలేవు నీవు. హల్లెలూయా. 2 రకాల ఫలము. నీవే ఒక ఫలము దేవునికి అర్పించుట, నీవు అనబడుతున్నటువంటి ఫలము లోకము చూసి ఈ ఫలము అని నిన్ను బట్టి దేవుని దగ్గరకు రావాలన్నమాట. అందుకే అన్నాడు ఆయన, నేను ఆకర్షించితే గాని ఎవడు తండ్రి వద్దకు రాడు అన్నాడు మాట. తండ్రి ఆకర్షిస్తే గాని యేసుప్రభు దగ్గరికి ఎవరో రారట. ఈ రోజు యేసుప్రభు వారు భూమి మీద ఉన్నటువంటి మానవాళిని ఆకర్షిస్తున్నాడా లేదా? ఆకర్షిస్తున్నాడంటే అర్థం ఏంటంటే వాళ్ళని రక్షించాలని తపన పడుతున్నాడు, రక్షించడం కొరకు కావాల్సినటువంటి ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు, అన్ని పడ్డాడు. ఇది మాట ఆకర్షించడం అంటే అర్థం. అట్రాక్షన్ కాదు, సాక్రిఫైస్. ఇంగ్లీష్ లో చాలా అద్భుతమైనటువంటి వర్డ్స్ ఉంటాయి. ఏమండి, అట్రాక్షన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, సాక్రిఫైస్ అని ఒకటి ఉంటుంది మాట. దేవుని ప్రేమ, జీసస్ లవ్ అనేది అట్రాక్షన్ కాదు, అది సాక్రిఫై మాట. అల్లెలు త్యాగముతో కూడినటువంటి ప్రేమ. కాబట్టి దేవుడు అలా ఆకర్షిస్తూ ఉన్నాడు అందరినీ. ఇప్పుడు దేవుడు ఆకర్షించి వాళ్ళు ఆయన దగ్గరకు రావాలంటే ఏం చేయాలి? ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇంతమంది సంఘాలు ఉన్నారు కదా, మీరు ఎంతమందికి సత్యం కోసం చెప్తున్నారు? అగాపే వాళ్ళు సత్యం ఉంది, ప్రవక్త ఉన్నాడు, ప్రతి ఆదివారం ప్రభు శరీర రక్తంలో పాలు పంపులు పొందుతూ ఉన్నాము, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సత్యము కొరకు అమ్మా వినాలి, సత్యము కొరకు ఎంతమందికి మీరు ఇతరులతో చెప్తున్నారు? రక్షకుని స్వార్థను ఎంతమంది అన్యులకు చెప్తున్నారు? లేఖన సారాంశాన్ని గురించి ఎంతమంది క్రైస్తవులకు సత్యాన్ని గురించి చెప్తున్నారు? మీరు చెప్పండి. ఏం చెప్తున్నారు? ఖాళీ లేదు చాలా మందికి నాకు తెలిసి. మరి దీనివల్ల మనం నష్టపోతలేదా? ఏ పనిలో ఉండు, ఏ వృత్తిలో ఉండు, నిన్ను కదుపుతూ ఉన్నప్పుడు రక్షకుడి కోసం చెప్పాలి. క్రైస్తవులు కదిపారనుకో వాక్యం కోసం చెప్పాలి. అన్ని జనులు కదిపితే నువ్వు రక్షకుడి కోసం చెప్పాలన్నమాట. హల్లెలూయా. ఇదేంటిది నన్ను కప్పేస్తుంది? అమ్మా కప్పిది కానీ తర్వాత టైం ఉంది, కానీ తర్వాత చూద్దాం. హల్లెలూయా. ఏది సత్య సంబంధుల లక్షణం ఏది చెప్పండి? ఇప్పుడు నువ్వు సత్యంలో ఉన్నావన్నావు కదా, నువ్వు తెలుసుకున్నటువంటి సత్యము కొరకు నువ్వు ఏ సత్యంలో అయితే ఉన్నావో ఆ సత్యము కొరకు చెప్పండి. ఇప్పుడు ఎంత కష్టపడుతున్నావు నువ్వు?
ఎంత ప్రయాస ఉంది. దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు? ఏం చెప్తావు నువ్వు? ఒక సత్సంబంధికి వెళ్ళిపోతావు అక్కడికి కాదు. పరలోక రాజ్యంలో ఈ భూమి మీద ఇన్ని వర్గాలు, ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి కదా, ఉన్నోడు లేనోడు, ఇలాగ గొప్ప గొప్ప అధికారులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎక్కడే చెప్పనా? పరలోక రాజ్యంలో పోలిక. పరలోక రాజ్యం ఒక ఛాయ్ ఇక్కడ మాట. పరలోక రాజ్యంలో ఎలా ఉంటే తెలుసా? అందరూ సమానంగా ఒకే స్థాయిలో ఉంటారు. అక్కడ పిచ్చోళ్ళు అలా చెప్పే ప్రతి బోధకుడు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో అలా ఉండదు. అక్కడ పరలోక రాజ్యంలో ఎలాగుంటది? యేసయ్య కొరకు ఎవరు ఎక్కువ కష్టపడ్డారో, ఎక్కువ ప్రయాసపడ్డారో, ఎక్కువ త్యాగాలు చేశారో, యేసయ్య కొరకు ఏదైతే వదిలేసుకున్నారో వాళ్ళు ఒక ఉన్నతమైన అంతస్తులో ఉంటారు. యేసయ్య కొరకు పిసినారు రకాలు ఉంటాయి చూసావా? ఏమి పట్టించుకోకుండా మొత్తం మాది కాదు, మాకు సంబంధం లేదు అన్నటువంటి పిసినారులు. నేను చెప్తున్నాను యథార్థంగా. పరలోక రాజ్యంలో ఒకవేళ వస్తే 2 తిమోతి 2:15 ఉంటారు వాళ్ళు. యుగయుగాలు కూడా దేవుని ఎదుట, దేవుని రాజ్యంలో సిగ్గుపడే పనివారుగా ఉంటారు. మనం అలా ఉండకూడదు మాట. మనం ఎలా ఉండాలని బైబిల్ చెప్పిందంటే, అపోస్తల కార్యముల గ్రంథంలోనికి రండి. ఈసారి అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయంలోనికి రండి. 4వ అధ్యాయం 32 చదువుదాం. 32 నుంచి త్వరగా. చూడండి, ఎవడనో తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇచ్చిరి దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. చూడండి, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి వచ్చిరి. వారు ప్రతి వానికిని వాని అక్కర్ల కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను. చూడాలి అందరూ కూడా. ఏం చెప్తుంది? మొదటి శతాబ్దంలో ఆదిమ సంఘము దేవుణ్ణి ప్రేమించడం అంటే, దేవుణ్ణి వెంబడించడం అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే, అపోస్తులను వాళ్ళు అనుసరించడం అంటే ఏమనుకున్నారు చెప్పనా? అపోస్తులు తలబడినటువంటి దైవ కార్యము కొరకు ఏదేది అవసరమో దాని కొరకు ఇల్లు అమ్మేసి, వాకలు అమ్మేసి, భూములు అమ్మేసి రకరకాలు చేశారు. నేను చెప్తున్నాను, అన్ని త్యాగాలు చేశారు కదా. వీరికి పరలోకంలో ఎలాంటి ఫలం ఉంటది? ఉండదా? అమ్మ చెప్పాలి. పిచ్చోళ్ళు అందరూ ఏదో అనుకుంటున్నారు. నేను చెప్తున్నాను, నాకు తెలిసి మన ఓఫ్రీ మినిస్ట్రీస్లో వినండి, అవసరం. మన ఓఫ్రీ మినిస్ట్రీస్లో నాకు తెలిసి ఎక్కువగా ఏ సంఘాలు ప్రవక్త కొరకు, ఏ సంఘంలో జనులు ప్రవక్త తలపెట్టినటువంటి కార్యము కొరకు తెగించి ముందుకు వస్తారు అని అంటే ఏ సంఘం అనుకుంటున్నారు మీకు తెలిసి చెప్పండి. ఏమన్నా పేరు తెలితే? వీడు ఏమంటాడు, వీడితో అంటాడు కొమ్మరా. హల్లెలూయా. ఏదంటే అదే అంటే నాది ఎందుకంటేనండి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేసేది చేసుకెళ్ళిపోతాను అనమాట. ఏదో చెప్పనా, తెలంగాణలో ఉన్న ఫాస్టర్ వెంకటేష్ గారి సంఘం నేను చెప్తున్నాను లైవ్లో. మీరు ఓఫీర్ మినిస్టర్లు ఇంకో సేవకుడికి పెట్టండి, కట్ చేసి. ఐ డోంట్ కేర్. హల్లెలూయా. అర్థమవుతుందా? పాస్టర్ వెంకటేష్ గారి సంఘం. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఆయన్ని పిలుద్దాం. ఎప్పుడైనా మంచి సాక్ష్యం ఉంది. సండే స్కూల్ పిల్లలు కూడా ప్రవక్త తలపెట్టినటువంటి కార్యక్రమం కొరకు 2 లక్షల రూపాయలు తెచ్చారు. మన తిప్పు కొడితే 4 సంఘాలకి 45,000 ఇవ్వడానికి సిగ్గేసింది నాకు. ఏది ముందుకు వస్తాయి కదా ఇవ్వడానికి. ఒక 3-4 తోటి ఆ అమౌంట్ అలాగ అయ్యిందన్నమాట. అందరూ పూనుకోలే. ఈ సత్యవాక్యం కొరకు మనం ఇది ఎలా చేయాలంటే, నేను చెప్తున్నాను, ఈరోజు అనేక మంది అమాయకమైనటువంటి క్రైస్తవులు సోమరిపోతులకి దర్శన భాగాలు ఇచ్చి పోషిస్తున్నారండి. ఐఎమ్ వెరీ సారీ ఇలాగ అంటున్నాననే. సోమరిపోతులకి దశం భాగాలు ఇస్తూ ఉన్నారు అమాయకమైన క్రైస్తవులు. సత్యసేవకుడికి ఇవ్వండి, అలా దేవుని పని చేస్తున్నటువంటి దైవజనుడికి ఇవ్వండి. సోమరిపోతులకి ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు సంఘంలో ఎవరైనటువంటి బాగాలేకపోతే వాళ్ళకి ఉపయోగిస్తున్నారా? వాళ్ళని పట్టించుకుంటున్నారా? అమాయకమైనటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. పోనీ అటువంటి వారికి 10వ పరకి ఏమైనా హెల్ప్ చేయగలుగుతున్నారా? నేను చెప్తున్నాను, సంఘంలో ఉన్నటువంటి వారు వినండి. ఇలాగ మీరు అందరూ కూడా, మన సంఘంలో మనకంటే చాలా చాలా బలహీనంగా కొంతమంది ఉంటారు కదా, ఆరోగ్యాలు బాలేక సరైనటువంటి పరిస్థితులు లేక. ఎలా చూస్తున్నాను, సంఘం అంతా కలిసి వాళ్ళ అక్కరలో కొద్దో గొప్ప సహాయం చేసేటువంటి దాతృత్వం మనసు రావాలండి మనకి. హల్లెలూయా. ఈ నియమం ఉండాలి. అపోస్తులు అన్ని చేశారట, వాళ్ళందరూ కూడా పూనుకున్నారు. అలాగా సంఘం అంతా కలిసి ఆ బలహీనమైనటువంటి వ్యక్తులు మేము ఉన్నాము,
ఎందుకో తెలుసా, క్రైస్తవ జీవితంలో చాలా మంది సాక్ష్యం, నాకు కుటుంబం లేకపోయినా, నాకు ఇంకొకటి లేకపోయినా, నాకు నా సంఘం ఉంది, హల్లెలూయా అనేక ధైర్యం ఉండాలి ధైర్యం ఖచ్చితంగా నా సాక్షిలోకి రావాలి. కొంతమంది సంఘం అసలు సమస్య లేదు అసలు అని. థ్యాంక్ యూ తల్లి. సంఘం అసలు పట్టింపు లేదు చాలా మందికి. నేను చెప్తున్నాను, క్రీస్తు రక్షణ ఇచ్చింది ఈ ఒంటి కొరకును మన ఇంటి కొరకునే ప్రయాసపడే కష్టపడేది కాదు. పాస్టర్ వెంకటేష్ గారి సంఘంలో ఇప్పటికీ కూడా అలాంటి తెగింపు కలిగిన వాళ్ళు ముందుకు వచ్చి అక్కడ ప్రవక్త తలపెట్టిన కార్యంలో ఖచ్చితంగా ఉండాలంతే. మొత్తానికి వాళ్ళు సేవకుడితో, సంఘముతో, విశ్వాసులతో వాళ్ళందరూ మాట. ఓఫిరి గారు పక్కకు వస్తే రావడానికే ఇష్టం లేదు. చాలా లైవ్ లో చూసేస్తారు కొంతమంది, లైవ్ లో. అప్పుడు వీళ్ళకి కూడా పరలోకి లైవ్ లో చూపించాలన్నమాట. హల్లెలూయా. ఎప్పుడు లైవ్ అవకాశం లేదు, కఠినమైనటువంటి పరిస్థితి, అవకాశం లేదు. ఏమండి మీకు ఇబ్బంది, అలాంటి వారికి ఇబ్బంది. అంతేగాని నువ్వే రాజు, నువ్వే మంత్రి, ఇంకా నీకు ప్రాబ్లం ఏమొచ్చింది? ఈరోజు చెప్తున్నాను, చాలా మందికి ప్రార్థనకి వెళ్ళడానికి ఏంటి చాలా ఇబ్బంది, చాలా కష్టం ఉంది చాలా మందికి. నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ కొంతమందికి ప్రార్థనకి వెళ్ళడానికి ఏ ఇబ్బంది లేదు, చక్కటి ఫ్రీడమ్ ఉంది, స్వాతంత్రం ఉంది వెళ్ళడానికి మాట. చక్కటి ఫ్రీడమ్ ఉంది. వీళ్ళకి అడ్లు మాట ఇడేసుకుని వెళ్ళడానికి ఇష్టపడరు. ఏంటి చెప్పండి, ఏంటి? నాకు తెలిసి బోల్డ్ మంది మాట చర్చికి వెళ్ళడానికి అవకాశం లేదు, బోల్డ్ మందుకున్నారు. ఇప్పటికీ కూడా సీక్రెట్గా బాత్రూంలో స్నానానికని వెళ్ళి ప్రార్థన చేసుకునేటువంటి వాళ్ళు నాకు తెలుసు ఇప్పటికీ కూడా. హల్లెలూయా. మొన్న అలా ఒకరిని తీసుకొద్దాం అనుకున్నాను, పెద్దావిడి వయసు అయిపోయింది, చనిపోయారు ఆ తల్లిగారు. సాక్ష్యాన్ని తీసుకొద్దాం అనుకున్నాను ఇక్కడ అలాంటి వ్యక్తిని. ఇంచుమించు 60 సంవత్సరాలు అయిపోయిందంట. 60 సంవత్సరాలు అయిపోయినా వాళ్ళ ఆయన తిడుతూనే ఉంటాడంట ఆవిడ్ని. అలా భక్తి చేస్తూ సాక్ష్యం చెప్తూ ఆయనతో తిట్టించుకుంటుందంట. మనం తీసుకొద్దాం అనుకున్నాను మన ప్రార్థనలకి. తల్లిగారి లోగా చనిపోయారు. చాలా బాధ అనిపించింది నాకు. అయ్యో, భక్తుల సాక్ష్యాలు మిస్ అయిపోతున్నాం మనం. అర్థమవుతుందా? కొన్ని విలువైనటువంటి వ్యక్తుల నుండి ఆయనను గూర్చి వచ్చేటువంటి మాటలు మనం మిస్ అయిపోతున్నాం. ధనము ఏముండదు, అంచుకాలంలో భయంకరమైన కరువు. ఇప్పుడు చూడండి, పెట్రోల్, డీజిల్, గ్యాస్ పరిస్థితులు ఎలా ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఖచ్చితంగా మీరు ఏం చేద్దామని ఇప్పుడు చేసేది ఏముంటుంది? ఎలక్ట్రికల్ బండి కొనుక్కోవడం తప్ప. హల్లెలూయా. సాధ్యంత వరకు మనం అందరం ఎలక్ట్రికల్ బండి కొనుక్కోవడం చాలా అవసరం. ఎందుకంటే ఖచ్చితంగా త్వరలో మొత్తం ఇవన్నీ బంద్ అయిపోయి ఒక యుద్ధానికి అంటే మరి ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలన్నీ మొదలైపోయినప్పుడు ఇంకేముంటది? ఎవడెత్తారు పెట్రోల్? నీకు ఉంటుందా? సరే, టిన్నెట్ కింద తెచ్చేసుకున్నా, ఓకే మంచిది. ఎన్ని రోజులు వచ్చేది టిన్ను నీకు? చెప్పి ఎన్ని రోజులు వచ్చేది టిన్ను? ఓ బత్త తెచ్చేసుకున్నావు బ్యాగ్, ఎన్ని రోజులు తినేస్తావు? రోజు తింటే తరిగిదా? ఉంటది అలాగా. కొండలైనా కూర్చుని తిరిగితే తరిగిపోతాయని చెప్తారు పెద్దలు. అలాగే ఆ టిన్ను తెచ్చేసుకుంటా, ఎన్ని రోజులు వచ్చేస్తుంది నీకు? అది ఎన్ని రోజులు వస్తుంది? అది ఎన్ని కిలోమీటర్లకు రావాలో అంతే వస్తుంది. తర్వాత భయంకరమైన కరువు రాబోతుంది, ఏం ఉపయోగం ఉండదు. నేనేం చెప్తున్నానంటే, ఇంతవరకు దేవుని కొరకు మనం సరిగ్గా ప్రయాసపడకపోతే, కష్టపడకపోతే, శ్రమ పడకపోతే, పోరాడకపోతే ఇక మీదట నువ్వు ఆ పని కొరకు పూనుకోవాలి. ఒక్కొక్కరు కుటుంబంలోను పురుకొల్పి దేవుని కొరకు పని చేయించమానాలే. అదే విధమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. అంతేగాని మనం వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళ మీద ఎత్తేసి వాళ్ళకి అప్పగించేసి మనం సైలెంట్గా ఉండడం ఏ మాత్రం మంచిది కానే కాదు అసలు. సంఘములు ఈ నియమాన్ని కలిగి ఒకరు బలహీనమయ్యారు, వారిని బలపరచడం కొరకు సంఘం అంతా పూనుకోవాలి మాట. సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయిన పక్కన పెట్టండి. సంఘాన్ని, సంఘ క్రమాన్ని, సంఘ నియమాన్ని ఉల్లంఘించి అగౌరవపరిచి వెళ్ళిపోయిన వదిలేండి. బుద్ధి చెప్తాడు దేవుడు. ఓకే, సంఘానికి వచ్చేటువంటి వారు రాలేని వారు ఉన్నారా? మాట్లాడుతున్నారు ఎవరైనా ఫోన్ చేసి? సంఘానికి వచ్చేటువంటి వారు రాలేని వాళ్ళు ఉన్నారు. ఎంతమంది అడుగుతున్నారు రాలేని వాళ్ళని ఎందుకు రాలేదని? చెప్పండి నాకు. సంఘానికి రాలేని వస్తూ ఉన్నటువంటి వారు మానేస్తున్నారు కదా, ఎందుకు మానేశారని అడుగుతున్నారా? ఉండాలి, నియమం ఉండాలి మనకి. వాళ్ళు ఎందుకు మానేశారు అనకూడదు. ఆదివారం ఇంటికి వెళ్తే సాయంత్రం అన్నా సరే రాలేని వాళ్ళు ఎవరు రాలేదు సంఘంలో, వాళ్ళకి ఒక ఫోన్ కొట్టి ఎక్కడున్నారు, ఇదేంటి, ఏమి రాలేదు ఏంటి తెలుసుకోవాలి కొంచెం. ఈ విధానమైనటువంటి ఒక క్రమశిక్షణ ఉంటే దేవుని భయము, దేవుని యొక్క ఆలోచన, ఒక నియమం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది అన్నమాట. చాలా మందికి రోజు మీరు నమ్ముతారో నమ్మరో, అనేక మంది చర్చికి వెళ్ళడానికి రోజు చాలా ఆటంకాలు, వ్యతిరేకతల మధ్య చాలా ప్రయాసపడుతూ చాలా సంఘాలలో మాట. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు చర్చికి వెళ్తే, అర్థమవుతుందా? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఊరుకోరు చర్చికి వెళ్ళినట్టు తెలిస్తే. అన్ని వ్యతిరేకతల మధ్య ప్రభుని ఆరాధించడానికి తెగించి ముందుకెళ్తున్నారు అనేకులు. కానీ క్రైస్తవ కుటుంబాలలో
తెగింపు అనేటువంటిది లేదు. నేను చెప్తున్నాను, దేవుని కొరకు నువ్వు ఎంత తెగిస్తే ఆయన నీ కొరకు అంత తెగించి ముందుకు వస్తాడు. హల్లెలూయా. నీలో ఏ తెగింపు లేనప్పుడు ఆయన నీలోనికి ఎలా వస్తాడు అనుకున్నారు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు తెగించే వెళ్ళారు అగ్నిగుండానికి, వెళ్ళారా లేదా? మరి అంతే విధంగా వచ్చాడు దేవుడు, వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు వచ్చేసాడు వాళ్ళ దగ్గరికి. పేతురు గారి దగ్గర కూడా అంతే, నీవే అయితే అన్నాడు. నేనేరా బాబు రా అన్నాడు, సముద్రంలోనికి వెళ్ళాడు, మునిగిపోతుంటే ఆయన వచ్చేసాడు, అంతే మునిగిపోని వచ్చాడా. అందుకని నువ్వు దేవుని కొరకు నువ్వు ఎంత రిస్క్ చేస్తావో, ఎంత నువ్వు తెగిస్తావో, ఆయన కూడా నీ కొరకు తెగించి రిస్క్ చేసి వస్తాడు. మొదటి రిస్క్ యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఈ భూమి మీదకి రావడమే మొదటి రిస్క్. ఆయన ఈ భూమి మీద రావడం ఏంటండి? మన భారతదేశంలో ఉన్న కొంతమంది, మీరు అడగండి, దద్దమ్మలు కొంతమంది సన్నాసులు అనకూడదు కానీ ఇండియాలో ఉండి భారతదేశాన్ని తిడతారు వాళ్ళు. ఆడు క్రైస్తవుడైనా ఇంకొకటి ఎవరైనా సరే ఇంకో దేశాన్ని గొప్పదని చెప్తాడు, భారతదేశాన్ని తిడుతున్నవాడు. నేను యాక్సెప్ట్ చేయను వానికి. మేరా భారత్ మహాన్, ఐ లవ్ మై ఇండియా. హల్లెలూయా. ఇంకో దేశాన్ని నువ్వు పూజిస్తావో ప్రేమిస్తావో ఏం చేస్తావో వచ్చే, కానీ భారతదేశాన్ని మాత్రం తక్కువ చేయడానికి వీల్లేదు. ఇది మన పుణ్యభూమి, ఇది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ పుట్టి ఇంకో దేశాన్ని గొప్ప చెప్తాడు, ఈ దేశాన్ని తిడతాడు అన్నమాట. ఇక్కడ పుట్టి అదేమన్నా న్యాయమేనా? పద్ధతి కాదు, అది గౌరవం కాదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ పుట్టి ఎక్కడెక్కడో గొప్పల కింద అవుతున్నారు చాలా మంది, దేశాన్ని తిడుతున్నారు. అలాంటిది ఈ మట్టి మీదకి వచ్చాడండి యేసయ్య. హల్లెలూయా. ఈ గడ్డ మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? నా కోసం వచ్చాడు మాట ఆయన. హల్లెలూయా. వచ్చాడు కానీ ఆయన నిరాశ చెందుతున్నాడు, మన కుటుంబాలను చూసి బాధపడుతున్నాడు. కాబట్టి భక్తులు దేవుని కొరకు ఎలాంటి తెగింపు కలిగి రిస్కులు చేశారో, దేవుడు కూడా వారి కొరకు అలాగా రిస్క్ చేసి వాళ్ళ జీవితంలోకి వచ్చాడు. వాళ్ళని ప్రపంచానికి ఆయనే పరిచయం చేశాడు. మనం మన బలహీనతని చూసుకుంటూ అలాగే ఉండిపోయాము. అలాగే ఉంటే మన సొంత లాభం కొరకే చూస్తున్నాం. అందుకే యోనాతాను చెప్తున్నాడు, నీవే ఇశ్రాయేలుకి రాజు అవుతావు, నేను నీకు సహకారం అవుతాను అంటున్నా. తండ్రేమో తిడుతున్నాడు యోనాతాననే. హల్లెలూయా. యోనాతాను కావాలి. నేను ప్రసంగంలో చెప్పాను, సార్వత్రిక క్రీస్తు సంఘములో తిమోతుల కంటే ముఖ్యం యోనాతానాలు ముఖ్యం అని చెప్పాను నేను ఒక ప్రసంగంలో, చిన్న వరుసలో ఉన్నా. హల్లెలూయా. ఎవరు ముఖ్యం? సంఘాలు ఎలాంటి వాళ్ళు ఉండాలట? తిమోతిలా యోనాతాన్లు అంటే మొదట యోనాతాన్లు, తర్వాత తిమోతిలు అని చెప్పాను నేను కొండ బద్దలు కొట్టి. ఎందుకు యోనాతాన్లు మొదట అంటే, యోనాతాన్లే భక్తుల ప్రాణాలు కాపాడేవారు. హల్లెలూయా. వాళ్ళు మానసికంగా శారీరకంగా భక్తులు నలిగిపోతూ ఉంటే, కృంగిపోతూ ఉంటే, బలహీనమైపోతుంటే యోనాతాన్లే వాళ్ళు బలపరుస్తారు మాట. హల్లెలూయా. మరి తిమోతిలా అంటే తక్కువ అంటే, తిమోతిలు తక్కువ కాదు. తిమోతిలు కూడా భక్తుల కష్టాన్ని తమ కష్టంగా పంచుకుని భక్తుల ద్వారా విన్న సంగతులను గూర్చి ఆ భక్తుడి యొక్క కష్టము ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాకుండా ఈ తిమోతిలు ఏం చేస్తారు తెలుసా? పబ్లిసిటీ చేస్తారన్నమాట. ఈ రెండు తత్వాలు ఉండాలి సంఘంలో. ఒక తత్వము యోనాతాను తత్వం, అంటే స్వార్థము లేకుండా, సొంత లాభము కోరుకోకుండా, నీకంటే గనుడు ఎవరున్నారో వాళ్ళకి అప్పగించాల పనే. హల్లెలూయా. నేనే చేసేవాళ్ళు, నేనే కనబడాలనే కాదు, నీకంటే వాళ్ళు గనులా చూడాలి అందరూ కూడా. నీకంటే వాళ్ళు యోగ్యులా, నీకంటే వాళ్ళు గనులా, వాళ్ళని పెట్టాలి ముందు వరుసలో, వాళ్ళు కనబడాలి మాట. అది యోనాతాను లక్ష్యం మాట. దావీదుని ఎట్టాడు ముందు, తనేమో మరుగై అన్నాడు మాట. కానీ దావీదు కొరకు మరుగైనటువంటి యోనాతాను దావీదు మర్చిపోయాడా? మర్చిపోలేదు. యోనాతానికి కుంటివాడైన ఒక కొడుకున్నాడు. అతన్ని యోనాతాను లేకపోయినా దావీదు తన భోజన బల్ల మీద కూర్చుని పెట్టి అతన్ని హెచ్చించాడు, గణపరిచాడు మాట. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ వేదిక మీద నేను చెప్తున్నాను, సార్వత్రికంగా క్రీస్తు సంఘములు అన్ని సంఘాలలోనూ కూడా ఒక తత్వము యోనాతాను తత్వము, ఇంకొక తత్వము తిమోతి తత్వము ఉండాలి ప్రతి క్రైస్తవుడి జీవితంలోనూ. వీళ్ళిద్దరు తత్వము ఏంటంటే దేవుని సహకారుల తత్వము. హల్లెలూయా. ఈ ప్రసంగానికి ఏం పేరు పెట్టానంటే దేవునికి సహకారులు. హల్లెలూయా. ఎవరికి? దేవునికే సహకారులు, ఇంకొకరికి కాదు, దేవునికే సహకారులు. ఇప్పుడు పౌలుకి సహకారులు చేశాడు అన్నాం కదా, పౌలుకి సహకారులు చేస్తే అది ఎవరి సహకారం? అది దేవునికి. అంటే పౌలు తన కొరకు, అదే దేవుని కొరకు తను చేస్తున్నటువంటి పని కొరకు సహకారులుగా నిలబడ్డారంట, వాళ్ళు ప్రయాసపడ్డారట. అదే ఇప్పుడు ఎవరి కొరకు? అది దేవునికే సహకారులు. నేను చెప్తున్నాను, ఒక లేఖనం ఉంటుంది కీర్తనలో, నాకు గుర్తులేదు కానీ మీకు జ్ఞాపకం వస్తే చూపించవచ్చు. దావీదు అంటాడు, మేబీ ఒకసారి చూద్దాం, అది కాదో నాకు తెలియదు కానీ, ఎందుకంటే మనం రాసుకోవడం అది ఉండదు కనుక అది పెద్ద ప్రాబ్లం ఏమి లేదు, కానీ కనబడితే చూపెడతాను, లేకపోతే లేదు. మీకు గుర్తుంచి చూపించండి. దావీదు ఒక కీర్తనలో, చాలా కీర్తనలో అన్నాడు, ఒకటనే కాదు కానీ 13 చదవండి. 55వ కీర్తన
ఈ పని చేసిన నీవు నా సహకారివి. దావీదు మాట్లాడుతాడు చాలండి. ఇంకో చోట అంటాడు దావీదు దేవుణ్ణి నీవు నాకు సహకారమని స్పష్టంగా అంటాడు. ఇది కాంట్రవర్సీ మాట. ఈ లేఖనం పైన చదివితే వేరేగా ఉంటది. ప్రతి లేఖనం కూడా అక్కడ ఏది కనబడుతున్నా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, వినాలి అందరూ. ఆ లేఖనానికి పై ఉన్నటువంటి భాగాలను కూడా పరిశీలన చేసుకోవాలి మాట. అలాగే ఇది ఇప్పుడు నేను చదివించిన దాంట్లో పైది కాంట్రవర్సీగా ఉంటది మాట. నేను అది చదివించట్లేదు, మీకు అక్కడ చూపించట్లేదు. దీనికంటే స్పష్టంగా ఒక చోట ఉంటుంది కీర్తనలో. దావీదు అంటాడు దేవుణ్ణి నీవు నాకు సహకారివి అంటాడు. అంటే ఎవరికి దేవుడు సహకారి అవుతాడు చెప్పండి ఒక మాట. ఎలా చూడాలి? ఇప్పుడు దేవుడు మనకి సహకారిగా ఉండాలనుకుంటున్నాడండి. ఓకే, అలాగ ఉండాలనుకున్నప్పుడే మనకి రక్షణ ఇచ్చేసాడు ఆయన. ఓకేనా? ఇప్పుడు పరలోకం కూడా ఇవ్వడానికి ఫిక్స్ అయిపోయాడు ఆయన. ఇప్పుడు దేవుడు మనకు సహకారి. ఇప్పుడు దేవుడికి మనకు సహకారి అవ్వాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? తెలివైన వారు ఇప్పుడు సేపు ప్రసంగం అన్నారు కదా అమ్మ, చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు మనకి సహకారి అవ్వాలంటే మనం ఏం చేయాలి? సినిమా యాక్టర్ మీ ఇంటికి రావాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? నువ్వు ఆయనకి ఫ్రెండ్ అవ్వాలి, అంతే కదా? అంతేనా? ఆయన నీ ఫ్రెండ్ అనుకో, ఎందుకు రాడు? ఫ్రెండ్ కోసం రాడా? వస్తాడా? రాడా? అది మాట. కాబట్టి దేవుడు నీకు సహకారి అవ్వాలంటే నువ్వు దేవునికి ఏమవ్వాలి? సహకారి అవ్వాలి. అర్థమవుతుందా? అవుతున్నాము మనం. అందుకే చెప్తున్నాను, ఏం తిన్నాము, ఏం వండుకున్నాం, ఏం పని చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఇది కాదు భక్తి జీవితం అంటే. నువ్వు ఎలాంటి స్థితిలో, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ఇరుకులో నువ్వు ఉంటూ కూడా, నీ జీవితంలో కొనసాగుతూ కూడా, నీ జీవితం అంతం వరకు నువ్వు ఎలాగవాలి తెలుసా? నేను సత్యానికి సహకారిని, నా ప్రభు రక్షణ స్వార్థకు నేను సహకారిని అనేటువంటి ఈ భావజాలంతో నువ్వు పెరగాలి మాట. హల్లెలూయా. ఒకరోజు యేసుప్రభు వారి కాలంలో అందరు ఘనులు గొప్పవారందరూ వచ్చారట. వస్తే శిష్యులందరూ వెళ్ళారు, ప్రభువా ఎవరు గొప్ప కానుక వేసారని అడిగారు. ఏం చెప్పాడు యేసుప్రభు వారు? చెప్పండి ఈజీగా. ఒక బీదురాలు వేసిందంట. ఎన్ని వేసిందని అనుకున్నారు అందరూ? ఇంత 2 వేసిందంట. ప్రభు ఏం చెప్పాడు? అదే గొప్పదని చెప్పాడు మాట. యథార్థంతో, ప్రేమతోటి ఏంటి వారు చేశారట. అందరూ అన్నాడు, ప్రభు అన్నాడు, ఏమన్నాడు? అందరూ దాచుకుని తీసుకుని వస్తే ఆమె ఉన్నదే ఇచ్చేసిందని చెప్పాడు. అందుకని అందరికంటే ఆమె గొప్పదని చెప్పాడు దేవుడు, గనురాలని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. యేసయ్య మన కొరకు మాట చెప్తున్నాను, మన కొరకు ప్రాణం ఇచ్చేసాడా లేదా? మన కొరకు తన రక్తాన్ని అంతా దారిపోసాడా లేదా? మరి ఇంత చేశాడు కదా ఆయనకి. ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం చెప్పి అసలు ఒక మాట చెప్పండి. ఆయన కొరకు ఏం చేస్తున్నాం మనం? ఏమైనా చేస్తున్నాం ఆయన కొరకు? ఏమి చేయకపోతే ఎందుకండి బ్రతుకు వేస్ట్? అసలు చెప్పినా మానవ జీవితం అర్థము పరమార్థము ఉండాలంటే కారణమే చెప్పినా, నీ కొరకు ఇంత త్యాగం చేసినటువంటి దేవునికి కొంచెమైనా తిరిగి నువ్వు చెల్లించాలన్నమాట. హల్లెలూయా. భక్తుడు అన్నాడు ఏంటి, వేలాది విస్తార నదులంత విస్తార తైలము నీకు ఇచ్చినా చాలున అన్నాడు. పొట్టేలు నీకు ఇచ్చినా చాలని అన్నాడు. దూడలు నీకు ఇచ్చినా చాలని అన్నాడు. చివరికి నా గర్భఫలమైన నా జ్యేష్ఠ కుమారుణ్ణి నీకు ఇచ్చినా చాలని అన్నాడు. హల్లెలూయా. అదే అంటున్నాను, ఏం చేస్తున్నాం మనం దేవుని కొరకు? చూడండి, సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఫ్లెక్స్లు కడుతుంటారు, దారిలో చూస్తున్నాం, పెద్ద పెద్ద కటావిట్లు పెడుతున్నారు, ఫ్లెక్స్లు పెడుతున్నారు. ఒక్కొక్కడు అంత పైకి ఎక్కేసి పాలి చేస్తున్నాడు బిందుతోటి హీరో ఫోటోకి. అంటే వాళ్ళు అభిమానం. నేను వాళ్ళని తిడతలేదు, వాళ్ళని నేను ఏమి ద్వేషించట్లేదు, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. వాళ్ళు నేనేమి ఆటంకపరచట్లేదు, వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు చాటుకుంటున్నారు. ఓకే, మరి మన అభిమానాన్ని మనం చాటాలా లేదా? ఎలా చాటాలి చెప్పండి? ఎలా చాటాలి? అందుకే చెప్తున్నాను, ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఈ తరములో దేవుడు భూమి మీద తలబెట్టిన కార్యముల కొరకు ఒక్కొక్క భక్తుడు చచ్చిపోయి బ్రతుకుతున్నట్లుగా నిందలు, అవమానాలు, రోగాలు, అప్పులు, సమస్యలు, బాధలు, వెలివేతలు, గాయాలు, వేదనల చేత ఇన్ని బాధలు పడి దేవునికి సహకారం అందిస్తూ ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. కనీసం ఆ భక్తుల ఏడుపులో మన ఏడుపు ఉండాలండి. హల్లెలూయా. వాళ్ళు ఏడుస్తుంటుండగా వాళ్ళు కన్నీళ్లు తుడిచి హస్తాలు అవ్వాలి మన జీవితము. వాళ్ళకి ఓదార్పునవ్వాలి, వాళ్ళ గాయాలకి ఆదరణ కలిగించే వ్యక్తులు అవ్వాలి. ఇది భక్తుని జీవితంలో ఒక స్థాయి పొందుకోవడం మాట. హల్లెలూయా. అందుకని మనం ఏమి పొందుకుండా అలాగొచ్చాం అలాగ వెళ్ళిపోతే ఈ భక్తి చల్లదు, వేస్ట్ మాట. అందుకే చెప్తున్నాను సంగమ, పౌలు ఆ మాట చెప్పాడు. అందుకే 2 కాన్సెప్ట్ చెప్పాను. నాతో పాటు సువార్త పనులో ప్రయాసపడిన వారు గనక సహకారులకి మీరు చెయ్యండి. ఆ సహకారుల పేర్లు ఎక్కడ ఉంటాయంట? జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటాయట. నేను ఉపవాస ప్రార్థనలు పోయిన నెలలో జీవ గ్రంథంలో పేర్ల కోసం చెప్పాను ఒక ప్రసంగం.
హల్లెలూయా. జీవ గ్రంథంలో పేర్ల కోసం చెప్పానమాట. ఎవరి పేర్లు ఉంటాయి జీవ గ్రంథంలోని? కొంతమంది పేర్లు జీవ గ్రంథంలోనికి రావు, తుడిచిపోతాయే. అంటే వాళ్ళు దేవునికి సహకారులు కాకపోతే మరి ఎలా కాడికి వస్తారో? రాలేరు అసలనే. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా దేవుని పిల్లలైనటువంటి మనము ప్రభుకి సహకారులు అవ్వాలి. ఈ సత్యము నీ ద్వారా బయటికి వెళ్ళాలి. సంఘంలో ఉన్నటువంటి జనులు అందరి ద్వారా క్షేమాభివృద్ధిని అందడానికి నువ్వు నీ కుటుంబం కారణం అవ్వాలి. ఈ వరుసలో ముందుకు రావాలన్నమాట ఒక్కొక్కరును. హల్లెలూయా. కాబట్టి మనం ఏ మట్టుకు మన కొరకే ప్రయాసపడి నేను చెప్తున్నాను, అగాపిలో ఎంతమంది ఎలాంటి త్యాగాలు చేశారు తెలుసా అండి? వైజాగ్ సైమన్ పాస్టర్ గారు ఇద్దరు ఆడపిల్లలు, కొంత భూమి ఉందంట. ఆడపిల్లలు అమ్మేసి పెళ్లి చేయడానికి కొంత ల్యాండ్ ఉంది. అప్పుడు నిర్మల్లో నా కూతురికి పెళ్లి అవ్వకపోయినా నాకు నష్టం లేదు, ఆ భూమి అమ్మి దైవజనుడి పాదాల దగ్గర తెచ్చేసాడు ఆయన. అపోస్తుల కార్యముల గ్రంథములో త్యాగాలతో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఓఫిర్ మినిస్ట్రీలో ఉన్నారో. హల్లెలూయా. దేనికి ఇస్తున్నారో తెలిసే వాళ్ళు దైవజనుడు నచ్చాడనో ఇష్టమనో కాదో, దైవజనుడు దేవుడు ద్వారా చేస్తున్న గొప్ప పని కొరకు, భారమైన పని కొరకు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక పాయింట్ రక్తంతో మా అమ్మ చావు బ్రతుకుల మధ్య నేను సంఘంలో మాట ఇచ్చాను, నేను 50,000 ఇస్తాను, మీరు ఎంత ఇస్తారు ఇవ్వండి అని చెప్తే 1,50,000 ఇచ్చారు. ఆ సంఘం 2 లక్షలు ఇచ్చింది. అలాగే నేను ఇచ్చిన 50,000ను బట్టి 50 లక్షలు వచ్చింది 2 రాష్ట్రాల్లోనూ. 50 లక్షలు ఇచ్చే సామర్థ్యం నాకు లేదు, కానీ 50 లక్షలు ఇప్పించగలిగిన కృపదేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, అంతా నువ్వు ఇవ్వలేవు. నువ్వు ఒక అడుగు ముందుకయ్యి, నిన్ను చూసి 4 అడుగులు వేస్తారు ముందుకే. ఏరా అందుకన్నా నువ్వు ఏసీ వాళ్ళని చూసి మన పరిస్థితి ఎలా ఉందండి ఈరోజు? బాగా ఎత్తన్నారు కదా, మన సాముగా కాపుగా వెళ్ళిపోతాం అండి. ఒక రాజుగారి కంటే ఒక సవాల్ చేశాడట, నీ రాజ్యంలో జన్మం తెగ ప్రేమించేదనా కదా, వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నా లేదంటే, వీళ్ళు నేను ప్రేమిస్తున్నాను కదా నన్ను ఎందుకు ప్రేమించడం అన్నాడట రాజుగారు. అవునా, మరి అదే చెప్తున్నాను కదా తెగ ప్రేమించేస్తున్నా, ఒకసారి చూడు అన్నాడట. మరి ఏం చేయమంటారో చెప్పంటే ఒక టెస్ట్ ఎట్టి చూద్దాం, ఎంత ప్రేమిస్తున్నారో చూద్దాం అన్నాడట. అవి గోన్ ఎట్టాడంటే అక్కడ శ్రీరామనవమి వచ్చినప్పుడు ఏంటంటే బెల్లం పాకం పెట్టేవారు చిన్నప్పుడు, చెంబులెట్టుకుని వెళ్ళి తాగేసేసేవాళ్ళు. హల్లెలూయా. మా ప్రదేశంగా కొల్లేసేవారు అన్నమాట, చెంబులెట్టుకుని వెళ్ళి తాగేసి వచ్చేసేవాళ్ళం. ఏసై రక్షించకపోతే తాగేసి వచ్చేవాళ్ళు కాదు, తాగి కూడా ఉండిపోతుంది ఈరోజు. అక్కడే ఇంటికి వచ్చాం కానీ కొంపకే వచ్చేవాళ్ళు కాదు, కొంపనే చేసేది మీరు రోజు ఆయన రాకపోతుంది. ఏండి ఎందుకు చెప్తున్నానంటే, గోన ఎట్టాడట, ప్రేమెత్తనన్నా కదా అందరినీ చెంబు పాలు తెమ్మని ఏం అక్కర్లేదు అన్నాడట. సరే అని చెప్పేసి సాటింపేశారట ఊర్లో అందరికీ, చెంబు పాలు తెమ్మన్నారు రాజుగారు అని చెప్పేసి. సరే అని చెప్పేసి అందరూ వెళ్ళారట. ఈలోగా ఐడియాలు వస్తాయి కదా భార్య భర్తలకి. ముందుకెళ్ళేవాడిని వెనకలాగే శూర్పణఖ, ముందుకెళ్ళే ఆమెని వెనకలాగేటువంటి రావణాసులు ఉండరు కదా. ఇలా అన్నానని బాధపడకండి, ఉంటే మార్చేసుకోవాలి అంతే. ఎవరన్నా శూర్పణఖులు రావణాసులు అంటే నో కాంప్రమైజ్. సిగ్గు సారం వదిలేవాళ్ళు ఇక్కడ వాక్యం దగ్గరకు వచ్చేసరికి. హల్లెలూయా. తిడితే నన్నేంటి వాక్యాన్ని ఆయన తిట్టాడు అనుకుంటా, లెక్క రాసుకుంటాడు ఆయన తిట్టినందుకు. నువ్వు వడ్డీ అయిపోతావు ఆయనకి, ఇంకా నీకే తిప్పలు అప్పుడు. అందుకే నోరు మూసుకున్నాను దొత్తకుండా బోడుకునే శుభ్రం అనుకుంటారు. హల్లెలూయా అనుకుంటాడంట. ఏంటి నాకు ఐడియా వచ్చింది అన్నదంటే భార్య భర్తనే, ఏంటి చెప్పు త్వరగానే అన్నాడట. ఏమీ లేదు, ఏం చెంబుడు పాలు అయిపోతే అందులోనూ ఏమన్నా నష్టం వచ్చేసిందా? పక్కింటి వాళ్ళకి బోల్ గేదెలు ఉన్నాయి, దూడలు లోటలు ఇచ్చేస్తున్నాయి, మొత్తానికి కారిపోతున్నాయి పాలు అన్నీ. అది ఎలా అట్టుకెళ్తుందిలే, పర్లేదులే, నువ్వు నీళ్ళు అట్టుకెళ్ళిపోందంట. ఏ సూపర్ ఐడియా ఇచ్చావే, ఎన్నాళ్ళకి చేసుకున్నందుకు గొప్ప ఐడియా వచ్చావు నీ బతుకులని, ఎప్పుడైనా ఐడియా ఇచ్చావు నాకు, శబాస్ అని చెప్పి సరేనండి. భార్య మొత్తం మీద చెంబుడు పాలు బదులు చెంబుడు నీళ్ళు అట్టుకెళ్ళాడంట. ఇదే ఐడియాలు అందరికి వస్తాయంట కొంబందరికి. తీరా మొత్తం మీద వేశారు. ఇప్పుడు ఆ వ్యక్తి రాజుగారు వచ్చి చిక్కన పాలు ఎక్కడ ఉన్నాయి చెప్పి చూద్దాం చూస్తే పాలు సుక్కేదంట అందులో. అంత ప్రేమిస్తున్నారు రాజుగారిని, ఆ ప్రజలు అంత ప్రేమిస్తున్నారు. సేమ్లా యేసయ్యను కూడా ఈరోజు సంఘాలు అంతే ప్రేమిస్తున్నాయి. బాధపడుతున్నాను ఈరోజు, నాట్ ఫర్ ఫన్నీ ఏంటి, అది నవ్వడం కొరకు మాత్రమే నేను చెప్పలేదు, కానీ ఏడుపుతో చెప్తున్న మాటని చెప్పిన సేమ్ యేసయ్యను కూడా ఈరోజు యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం, యేసయ్య అంటే నా దేవుడు అని ప్రేమిస్తున్న వాళ్ళు చేరా కార్యం దగ్గరికి వచ్చేసరికి పాలు స్థానంలో ఏమున్నాయమ్మా? నీళ్ళు ఉన్నాయి. ఆయన రక్తమే ఇచ్చాడు మన కోసమే, రక్తమే ఇచ్చాడు. కనీసం మన రక్తం చిందించడానికి తక్కువ. అందుకే భక్తులు చూడండి ఏమండి, సాధు సుందర్ సింగ్ యేసయ్య కొరకు కోట్ల రూపాయల ఆస్తును వదిలేసుకుని వచ్చాడు. అందుకే మీరు చెప్పండి, లోకంలో ఏ దేవత దేవ దగ్గరికి వెళ్ళినా ఎవ్వరు ఏమన్నారు, కానీ యేసు దగ్గరికి వస్తేనే అడ్డులు ఆటంకాలు ఎందుకు చెప్పండి మీరు?
పరలోక రాజ్యం చేరడము, భూమి మీద మానవుడు పరలోకానికి వెళ్ళడం సాతానుడికి ఇష్టము లేదు. కాబట్టి వాడు ఎలాగైనా సరే దేవునికి నువ్వు దూరం అయిపోవాలని, నీకు దేవునికి ఇష్టం లేనటువంటి ఒక ఆలోచన, ఒక స్వభావం నీలో పెట్టి అనేకుల్ని ధనాపేక్ష పెట్టారు. వాళ్ళ ధనాపేక్షతో దేవుడికి ఇవ్వడానికి బైబిల్ చెప్పింది ఓచ చేయగలవారుగా ఉంటారట. దేవునికి ఇవ్వడానికి ఇష్టపడరు వాళ్ళు. అర్థమవుతుందా? దేవునికి ఏమాత్రం ఖర్చు పెట్టారంట, దేవుడికి ఏమాత్రం వాళ్ళని బైబిల్ చెప్పింది ఓచ చేతి గలవారు అని చెప్పేసి మాట. అందుకే చెప్పాను, ఇప్పటికీ పాస్టర్ వెంకటేష్ గారి సంఘం సండే స్కూల్ పిల్లలతో సహా చాలా ముందు ఉంటారు మాట. తెలంగాణలో హల్లెలూయా, జీడిమెట్ల సైడ్ సురారం అటు సైడ్ మాట. హల్లెలూయా. ఏదో రోజు ప్రభు అవకాశం ఇస్తే మీరు అంటే ఆ పాస్టర్ గారిని త్వరలో తీసుకొద్దాం ఇక్కడికి. మీరు ఏం చేయకపోతే నేనేం చేయగలను? నేను భేదోడిని కదా, నేను బలహీనుణ్ణి. మీరే బలపరచాలి. సేవకుడా, నీకెందుకు నేను పూనుకుంటాను, వచ్చిన సేవకుని నేను తీసుకెళ్తాను, నేను చూసుకుంటాను, నీకెందుకు తీసుకురా. కనీసం నిన్ను పెట్టి కొంతమంది దేవుని వాక్యమును వినేలాగా నువ్వు పూనుకోవాలి, తెగించాలండి. విచిత్రం ఏంటంటే మన ప్రార్థనకు మనోళ్ళే రావట్లేదు. ఇది గొప్ప విచిత్రం మాట కాదా? ఒక మాట చెప్తున్నాను, మనది సత్యమే కదా? అవతల వాళ్ళకి తెలిసా తెలీదా? తెలియదు. వాళ్ళకి చెప్పాలా లేదా? మరి చెప్పాలంటే నువ్వేం చేయాలి? నువ్వు వచ్చి వాళ్ళని కూడా ఇది లేదు మన సంఘాల్లో సత్యం కోసం కొంతమంది చెప్పింది. అది చెప్తున్నాను. మా అమ్మ హాస్పిటల్కి నాకు ఇచ్చిన డబ్బులు ఏం చేసిందో తెలుసా? మెడిసిన్స్కి. నేను మెడిసిన్స్ కొనుక్కునేవాడిని కాదు, పుస్తకాలు కొనేవాడిని. ఓఫిరి గారి పుస్తకాలు కొనేవాడిని. బోల్డ్ మందికి ఇచ్చాను నేను ఓఫిరి గారి పుస్తకాలు ఫ్రీగా, బోల్డ్ మందికి ఇచ్చాను. మెడిసిన్స్ కొనుక్కునేటువంటి డబ్బులు పుస్తకాలు కొని చెన్నై, కర్ణాటక, ఒరిస్సా, మన తెలుగు రాష్ట్రాలు అనేకులకి కొరియర్లో పంపించాను, బస్సుల్లో పంపించాను, పోస్టులో పంపించాను. డైరెక్ట్గా నేను అనేకులకి ఇచ్చాను. ఈ రోజు కూడా అందుకే కొంతమందిని పిలిచి ఏం చేస్తున్నాం, ఇక్కడ మన సత్యాన్ని పరిచయం చేస్తున్నాం. ప్రయాసపడాలి. కొన్ని చెప్పు, పోనీ దేవుని కొరకు నువ్వు నీ జీవితంలో నువ్వు పడుతున్నటువంటి ప్రయాస ఏదైనా చెప్పుకోవడానికి పోనీ ఒకటి అయినా ఉండాలా లేదా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. ప్రార్థన జరుగుతుంది. నాకు ఏం చెప్తున్నా అంటే ఖచ్చితంగాని దేవుని కార్యం ఇక్కడ జరుగుతుంది కదా. కనీసం మీరులో ప్రతి ప్రార్థనకి ఒక్కొక్కరు ముందుగా వచ్చి ఇక్కడ తుడిచేసి శుభ్రంగా బరకాలేసి అందరూ ప్రార్థన కూడుకోవడానికి నువ్వు వచ్చి ముందుగా ఇది సిద్ధపాటు చేయాలి. అందరూ పొందుకోవాలి, ఒక్కరి మీదే వదిలేకూడదు. అందరూ ఈ భాగ్యాన్ని పొందుకోవాలి. పిల్లల్ని కూడా అలాగే ప్రేరేపించేయాలి. ప్రతి కార్యం కొరకు పెందల కాడ వెళ్ళి అక్కడ దైవ కార్యం పూనుకోవాలి. అన్ని మనం ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా చేస్తే అప్పుడు ఏమో తెలుసా, మనము దేవునికి సహకారులు అవుతాం. ఈ భూమి మీద దేవుడు నీకు సహకారి అవుతాడు మాట. నువ్వు దేవుని పనికి దేవుని కార్యానికి అంటున్నట్లుగా ఉంటే ఆయన కూడా అంటేట్టుగానే ఉంటాడు మాట. ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరు మంచిగా చికెన్, బిర్యానీ మొత్తం అన్ని వండుకుని తింటున్నారట అన్న చక్కగానే. ఈలోగా మూడోవాడు వచ్చాడంటే ఇంటికి చూడడానికి. చూస్తే ఈ మాయలోడు మధ్యలో ఇప్పుడే రావాలా మంచి భోజనం అన్నప్పుడు వండుకున్నది మా ఇద్దరికి సరిపోదు, మళ్ళీ మూడో వాడు వచ్చాడని చెప్పేసి ఓ ప్లాన్ చేసుకుందామని చెప్పేసి ఇద్దరు గొడవ ఐడియాలు వస్తాయి కదా 100 మందికి. గొడవ పెట్టుకున్నప్పుడు ఇంకా అక్కడ ముఖం వాళ్ళు ఏమంటారో, అయ్యో నేను రాంగ్ టైంలో వచ్చానని చెప్పేసి మనోడు వెళ్ళిపోయాడంట. ఇంకా ఎప్పుడన్నా ఓ మాట అంటే గయ్యాలు ఊరుకోదంట అసలు భార్య. ఇది దొరికింది మూడో మనిషి అన్నాడు కదా, కొట్టేస్తాడు శుభ్రంగానే. అక్కడ మరి నాటిని కదా తప్పదు. ఇంకా ఆమె కూడా మొత్తం మీద బాగానే మేనేజ్ చేసుకున్నారంట. అలాగని ఈ పోరు పడలేక ఆడు వెళ్ళిపోయాడట. అప్పుడు అది అన్నాడు, అతను ఉన్నమ్మా అలా కొట్టేసాను, నిన్ను నిజం కొట్టానంటే ఏమన్నానే ఏమనుకోక అలాగని చెప్పేసి, నువ్వు బాగా భలే నటించే వాళ్ళు వెళ్ళిపోయేలాగా నువ్వు బాగా నటించా అలాగని అన్నాడంట. ఎట్టేసుకుంటే నేను కూడా బాగా నటించాను అన్నాడంట. హల్లెలూయా, నేను కూడా బాగా నటించాను అన్నాడంట. ఆడు వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడా. అలాగుంది ఈరోజు సంఘాలలో ఉన్న కథ. బాగా నటిస్తున్నారన్నమాట. హల్లెలూయా. ఇక నేను చూశాను, వాళ్ళు వెళ్ళిపోయారు చర్చికి. నువ్వేం పర్లేదు, నువ్వు కొంచెం ఒక గంట ఆగి లేట్కి వెళ్ళినా పర్లేదు. నేను చూశాను కదా, వెళ్ళిపోయింది ఆ పిల్ల ఇప్పుడే. వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు ఎప్పుడు వచ్చినా పర్లేదు. ఇది తప్పు. వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు కాదు, నేను వెళ్ళిపోవాలి నా ప్రభు దగ్గరికి. అక్కడికి కాదు సుమా, అక్కడికి కాదు. మళ్ళీ కొంబలు మునిగిపోతే నేను ప్రతిదీ అందుకే క్లారిటీ ఇస్తుంటాను. అక్కడికి కాదు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం. అక్కడికి వెళ్ళినా సిగ్గుపడాలి, అక్కడికి వెళ్ళొద్దు. భూలోకంలో ప్రభు పాద సన్నిధిలోకి వెళ్ళాలి అందరికంటే ముందుగానే. అది కొరాహు కుమారులు పొందుకున్నారు ఆ భాగ్యాన్ని. వెళ్ళి ఆ భాగ్యం ఎంత గొప్పదో అందరికీ చెప్పడానికి మొదలెట్టారు. అందుకే నేను చెప్తున్నాను, యేసయ్యను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అని చెప్పడం కాదు భక్తి అంటే. నువ్వెంత ప్రేమిస్తున్నావో అది నీ క్రియలలో వ్యక్తపరచుకోవడమే అసలైన భక్తి, గొప్పతనము. హల్లెలూయా. అది చూపించాలి. ఈ విధంగా సంఘంలో ఒక్కొక్కరు అక్కడ అపోస్తులు చెప్పారు, అందరూ ఏక మనసు కలిగి వారు దైవ కార్యము కొరకు పూనుకుంటే దైవ కృప అందరి మీద విస్తరించిందంట.
ఈరోజు సంఘంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మతో ఉన్నారు. ఉన్నది పట్టుమని 10 మంది ఉండలేదు మన సంఘాల్లో, ఒక్కొక్కరు ఒక ఆత్మతో ఉన్నారు. దానివల్ల ప్రయోజనం ఏమి? అందరూ ఒకే ఆత్మలోనికి రావాలి. ఒకే ఆ కార్యం ఆగిపోవడానికి వీల్లేదు, అది పాడైపోవడానికి వీల్లేదు. దాని కొరకు తెగించి ఒక్కొక్కరు ముందుకు రావాలి. ఇంకో చెప్పిన అగాపిలో మంగళ సూత్రాలు కూడా తీసేసి దైవజనుడు తలపెట్టిన కార్యము కొరకు అర్పించినటువంటి ప్రార్థన వీరులు మన అగాపే సంఘాల్లో ఉన్నారా? హల్లెలూయా. అంతమంది స్పేర్ను కాబట్టి 1 పాయింట్ రక్తంతో నా శక్తికి మించి 50,000 నాకు చాలా కష్టం, నా వల్ల కాదు అసలు. తెగించి నేను పూనుకొని వచ్చాను. కానీ ఇచ్చినప్పుడు బాధగా ఇచ్చానంటే 50,000 ప్రవక్త కొరకు ఎన్నాళ్ళు సత్యంలో ఉన్నాను నేను, ఆ సత్యం నాకు దొరకపోతే నా బ్రతికి ఏమైపోను, దీని కొరకు 50,000 ఇవ్వడం ఏంటి, నేను ఇంకా ఇవ్వాలి. బండి అమ్మేద్దాం అనుకున్నాను. చిన్న బండి ఉంది, అమ్మేసాను. రేషన్ కార్డు తాకట్టు పెట్టాను, కొంత బయట తీసుకున్నాను. అలాగే మొత్తం మీద నాన్న తిప్పులు పడి కష్టాలు పడి ఏంటి ఇలా చేయడం అవసరం అంటే అపోస్తుల క్రమం అది. అపోస్తుల క్రమం అది. తలపెట్టినటువంటి దైవ కార్యం. ఆయన ఏదో ఇల్లు వాకలు కట్టుకోవడానికి తినడానికి తిరగడానికి కాదు, అది దైవ కార్యము. ప్రపంచం అంతా చూడడం కొరకు, జనుల రక్షణ పొందడం కొరకు, ప్రజలందరూ క్రైస్తవులందరూ అపోస్తుల బోధలో రావడం కొరకు పూనుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ అంత్యకాలములో మనము కూడా ఇలాగా దైవ కార్యము కొరకు ఒక్కొక్కరుగా పూనుకోవాలి ముందుకు. దానికి ఒక్కొక్కరు కుటుంబంలోనూ ఎంకరేజ్ చేసుకోవాలి, తలపెట్టాలి మాట, ఒకరికొకరు పూనుకోవాలి మాట. అంతే తప్ప కానీ మనం వాక్యం వినేసి అలాగే వెళ్ళిపోవడం అనేది భక్తి కానే కాదు. కాబట్టి ఆ మాటలు చదవండి, ముగించేస్తాను. ఇక ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు త్వరగా చెప్తున్నాడు. ప్రభునందు ఏక మనసు, ఒకే మనసు ఉండాలి. దైవజనుడు మనసు, సంఘం మనసు. యువదీయను సుంటికేన్నో బతిమాలు కొనుచు ఉన్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమంతతోను ఆమేన్. చాలండి, చాలా సంగతులు ఉన్నాయి కనుక సమయభావన పెట్టి ముగిస్తున్నాను. ఆ సహకారులు అంటే దేవుని కొరకు ప్రయాసపడి, దేవుని కొరకు కష్టపడి, దేవుని కార్యము కొరకు సహకారులుగా ఉన్నటువంటి వారందరి పేర్లు కూడా ఎక్కడ ఉంటాయంట? జీవగ్రంథం ఒకటి ఉంది దేవుని దగ్గర, ఆ జీవ గ్రంథం ఉంది. ఇప్పుడు ఈ జీవ గ్రంథం అనబడుతున్న బైబిల్లో ఎవరి పేర్లు ఉన్నాయి ఇక్కడ చెప్పండి? ఎవరి పేర్లు ఉన్నాయి? భక్తుల పేర్లు ఉన్నాయి లేవా? వాళ్ళు దేవుని కొరకు చేసిన త్యాగాలు, దేవుని కొరకు పొందినటువంటి గాయాలు ఇక్కడ రాసడే లేదా? అలాగే ఇంకొక జీవ గ్రంథం ప్రభు దగ్గర ఉన్నది కదా. భూలోక సంఘములో పొందిన రక్షణలో వింటున్న వాక్యంను బట్టి ఎంతమంది ఎలాంటి సమర్పణ తీర్మానము కలిగి ప్రయాసపడి కష్టపడి అనేకుల్ని దేవుని పని కొరకు పురుకొల్పుతారో, దేవునికి సహకారులుగా ముందుకు నడిపిస్తారో, ఇలాంటి సహకారుల పేర్లు ఆ జీవ గ్రంథం అందరూ రాయబడతాయి మాట. ఇప్పుడు చెప్పండి, అక్కడ మన పేరు ఉండాలా వద్దా? పలానా సుబ్బయ్యమ్మ గారి నిలయం, పలానా వెంకయ్య గారి నిలయం, మన ఇంటి మీద పేర్లండి నేను చెప్పేది, అవునా కదా? ఈ సెంబుల మీద మొదల మీద కూడా పేర్లే. హల్లెలూయా. మన పేర్లో కాకి ఎత్తుకెళ్ళిపోతుంది. పిల్లోడు ఏదో తీపి తినేసి ఏదో తినిపించో పప్పుతో లాడిపప్పు ఏదోనో, ఆ కాకి ఎత్తుకెళ్ళి పక్కింటి ఒంట్లో పాడేస్తుంది మాట. ఇది నీకు కనబడదు. మా అమ్ములు తిట్లు కాదు ఇంకా. అయ్యి బాబోయ్, అది కాకి ఎత్తుకెళ్ళి అక్కడికి వేసింది. వాళ్ళకి పుణ్యం ఏమీ తెలదు పాపం. అది చూసావంతే, అడగచ్చు కదా పోనీ మాదేమో అని. నువ్వెందుకు అడుగుతావు? ఎత్తుకెళ్ళింది తేదా అని నీవు ఇంకంతే. ఇంకా అయ్యి బాబోయ్, ఇంకా మామూలుగా కాదండి. వీర వణుతులు అందరూ ఎక్కడ ఉన్నారో నేను చెప్పాను. అక్కడ ఉండాలా మన పేరు. వీళ్ళు బాగా తిడతారు, అక్కడ ఉండాల పేరు. లేకపోతే ప్రభు కొరకు సహనం కలిగి దైవ కార్యం జరిగిస్తారు. ఎక్కడ ఉండాలి పేరు? గోడ మీద, ఇంటి మీద, అక్కడ మీద ఉండాల. నాకులాగో పాస్టర్ గారు ఆరాటం పెళ్ళికొడుకు అంట. బాగా చూడలేక సంఘంలో మీలాంటి ఒక అమ్మ మంచి ఫ్యాన్ కొన్నదంట. మామూలు ఫ్యాన్ కాదు, మంచి ఫ్యాన్. ఎన్నరక మంచి ఫ్యాన్ కొన్నదంటే ఇలాగా. పాస్టర్ గారు మీరు బాగా చూడలేకపోతున్నాను, సెమట్లు వచ్చేస్తుంటే ఇంటికి వెళ్తే నీళ్ళు సుఖ తాగితే ఒట్టు బాధ వచ్చేస్తుంది నాకు, కాబట్టి ఫ్యాన్ తెచ్చాను అయ్యగారు ప్రార్థన చేయండి అందంట. ప్రార్థన చేశారు, ఫ్యాన్ బిగించారు. ఫ్యాన్ తిరుగుతుంది కదా ఇప్పుడు. కాబట్టి అమ్మగారు స్విచ్ దగ్గర కూర్చోందంట. స్విచ్ దగ్గర కూర్చోందంటే అమ్మగారు ఫ్యాన్ ఇచ్చిన అమ్మగారు కూర్చుంటే ఆరాటం పెళ్లి కొడుకు ఎలాగ మరి ఫ్యాన్ వచ్చిన తీసుకుంటాడు, వేసుకోడా? లేకపోతే ఏదన్నా గడిపేసుకుంటాడు. ఉన్న తర్వాత వేసుకుంటాడు లేదా? వేసుకుంటాడు కదా, వేసుకుంటాడట. వేసుకుంటుంటే ఫ్యాన్ తిరుగుతుంటే మధ్యలో ఆగిపోతుందంట. ఏంటని చెప్తే అన్ని ఫ్యాన్లు తిరుగుతుంటే ఈ ఫ్యాన్ ఆగిపోతుందంట. ప్రాబ్లం ఏంటంటే ఆ ఫ్యాన్ ఇచ్చిన ఆమె స్విచ్ కట్టేస్తుందంట. అర్థం కాలేదు. అప్పుడు చివరికి అందంట, అయ్యగారు ఆ ఫ్యాన్ పేరు మీద రెక్కల మీద నా పేరు కనబడతలేదు, తిరుగుతేని పేరు కనబడాలి కదా అయ్యగారు అందంట. హల్లెలూయా. నీ ముఖం మంట పేరు కనబడే ఫ్యాన్ ఎందుకు ఇచ్చావు నువ్వు? అలాంటిది గోడ కట్టించవలసింది నువ్వు.
ఒక చర్చి కట్టించవలసింది పేరు కనబడుతుంది. అవునా కదా? అపోస్తుల గుమ్మముల మీద అపోస్తుల పేర్లు ఉంటాయంట. బైబిల్లో చెప్పబడి ఉంది, అపోస్తుల పేర్లు చెక్కబడి ఉంటాయంట. అలలు విలువైనటువంటి ఆ రతనాల మీద అపోస్తుల పేర్లు ఉంటాయట. చెప్పండి, పేరు కనబడింది ఫ్యాన్ మీద, ఫ్యాన్ ఆపేసి పేరు కనబడాలి నీకు. గోడ కట్టించే సంఘానికి ఒక గోడ, ఓ పని చేయండి, ప్లాస్టింగ్ చేయించండి, ఎవరైనా ముందుకు వచ్చి చర్చిని. హల్లెలూయా, మీ పేరు ఎంతని అక్కడ రండి ముందుకి, ఎవరైనా అక్కయ్యో రండి ముందుకి రావాలి, తెగించి ఆయన ఇలాగ వేసుకోవాలి. అక్కడ లాటరీలు అందరు కొత్త ఏంటండి, మన కేరళలో ఎన్ని కోట్ల 100 కోట్ల లాటరీ తగిలింది ఒక ఆటో డ్రైవర్కి. 100 కోట్లే గుండె చచ్చిపోతాడు. ఇంకా హల్లెలూయా, పరలోకంలో లాటరీ ఉంటుంది, తెగించి ముందుకు రండి, తీయండి ఎక్కడుందో బంగారం, బయటికి రాగండి. హల్లెలూయా, అవసరమైనప్పుడే తీయాలండి. ఏం పీత కన్నంలో ఉంటే ఏం దాన్ని మామూలుగా లాగుతున్నావా, వచ్చేవారు వెళ్తే చెప్పండి పీతలు వదిలేస్తున్నాం అలాగా. అమ్మ పీత నేను వచ్చేది కన్నంలోకి వచ్చావా, బొంగులోకి వచ్చావంటావా, రాకపోయినా సరే లాగేస్తాను దాన్ని ఏదైనా. కాబట్టి తీయండి సారి, దేవుని కొరకు ఉపయోగించండి. దేవుని రాజ్యం ఎంతో సమయం లేదండి, ఇప్పుడు ఉన్నదే దేవుని కొరకు ఉపయోగించాలి అంతే. అందుకే మోడీతో శుభ్రంగా ఊడ్చేస్తున్నాడు అంతాను. ఇంకా 4సారి వచ్చాడు మొత్తం మన పళ్ళు కూడా లాగేస్తాడు. 4సారి వస్తే ఇంక ఇవి కూడా లాగేస్తాడు, ఇంకేముంది మన దగ్గర. అందుకని దేవుని కొరకు చూడండి, నీ అంతరంగంలో నుండి తీయి ఆ సామర్థ్యాన్ని, నీ తలంతులు తీయి నీ తలలో నుండి. ఈ చేతులకి చెప్పు, దైవ కార్యముల కొరకు నేను కష్టపడి పని చేయాలని. ఈ పాదాలకు చెప్పు, నా ప్రభు కొరకు నేను పరిగెత్తాలని. అందుకే అన్నాడు, నా ప్రాణమా నాలో నీవెలా తొందరపడుచున్నావు అన్నాడు. హల్లెలూయా, ఎందుకు కంగారు పడుతున్నావు, ఆయనను స్తుతించు అన్నాడు భక్తుడు. కంగారు పడేది అదే, స్తుతించమనేది కూడా అదే మాట. కనుక అలాంటి స్థితిలో నుండి దావీదు చెప్తున్నాడు, కంగారు పడుకో, తొందరపడుకో. దీని మీద పాట రాశాను నేను, ఇప్పుడు పాడేంత సమయం లేదు కానీ 97 పైగా పాటలు రాశాను ఇప్పటికి వచ్చి. హల్లెలూయా, నా ప్రాణమా నాలో నీవెలా కలవరపడుతున్నావు అన్నాడు, దిగులు పడుతున్నావు అన్నాడు, తొందరపడుతున్నావు. ఎందుకు? చచ్చిపోవడానికి కాట. అటువంటి దానికి దావీదు ఏం చేశాడు, నా ప్రాణమా యెహోవా యందు సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవద్దు. అలాగే నీకు నువ్వు చెప్పుకో, దేవుని కార్యాన్ని నేను జరిగించాలి, దేవుని పనికి నేను పూనుకోవాలి, నేను ఇలాగే ఉండిపోకూడదు. సంఘంలో అందరూ ఎలా వస్తున్నారు అలాగే నేను వెళ్ళిపోకూడదు, మిగిలిన వాళ్ళు ఇష్టం వాళ్ళు ఎలా ఉంటారు ఇవన్నీ, నేనైతే అలా ఉండకూడదని ఎవరికి వాళ్ళు తెగించండి. అందరూ పాలు అనుకుని నీళ్ళు తెచ్చారు, కానీ మనం అందరం ఏం చేయాలి, చిక్కటి పాలు, చక్కని పాలు, మేలైనటువంటి అందరూ తెచ్చేటువంటి ఒక నియమములో ఒక ఆత్మ మంటతో వస్తే మన ప్రాంతాలన్నీ ప్రభు కొరకు సంపాదించుకున్న వారం అవుతాం. హల్లెలూయా, ఇంకెప్పుడు సంపాదిస్తాం చెప్పు మన ప్రభు కొరకు మన ప్రాంతాలని? దేవుడు లెక్క అడుగుతాడు మన ప్రాంతాల కొరకు, మన కుటుంబాల కొరకు మనం ఎలాంటి నియమాలు పాటిస్తున్నామో, ఎలాంటి సమర్పణ చేశామో, ఏది ఎలాంటి ప్రసవ వేదన మనకుందో అడుగుతాడు దేవుడు. ఏం చెప్తాం అప్పుడు, ఏం చెప్తాం? హల్లెలూయా, భక్తుల కొరకు ప్రాణాలు కూడా ఇవి ఎంత మాత్రం నాకు అవసరం లేదు, ఈ ప్రాణము భక్తుడి ప్రాణం నిలబెట్టడం కొరకు నా ప్రాణం పోయినా ఇలాంటి తీర్మాన సమర్పణలోనికి రావాలి. అగాపిలో అలాంటి ప్రార్థనా పరులు ఉన్నారండి. నేను అందరినీ కలుసుకున్నాను దేవుని కృపను పెట్టి. తెలంగాణ అయినా వైజాగ్ అయినా ఎక్కడైనా మొత్తానికి అలాగ అనేకులు దేవుని కృప పెట్టి ఇన్ని సంవత్సరాలు ఒక్కొక్కరిని అలాగా కలుసుకున్నాను. వాళ్ళ సాక్ష్యాలు, ప్రవక్త పట్ల, సత్యం పట్ల వాళ్ళకున్నటువంటి డెడికేషన్, అంకిత భావము, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చే ఈ రోజు ఇక్కడ ఉన్నాయి. హల్లెలూయా, కాబట్టి ఎక్కడ వేసిన గొంగలి అక్కలేలాగా మనము ఉండిపోవద్దు మాట. మనం నడుము కట్టుకోవాలి, సత్యము కొరకు నువ్వు పూనుకోవాలి, సత్యానికి నువ్వు సహకారిగా అవ్వాలి, సత్యము ముందుకు వెళ్ళడం కొరకు నువ్వు చేయడానికి తెగించి ముందుకు రావాలి మాట. అంతేగాని మనం ఇతరులాగా అలాగ ఉండిపోవడానికి వీలు లేదు. సంగమ జీవ గ్రంథంలో ఆ సహకారుల పేర్లు ఉంటాయట. చెప్పండి, ఈరోజు ఆ పేర్లు ఉండాలని, నీ పేరు ఉండాలని ఆశ ఉందా లేదా? లేదంటావా? నేను ఏమీ చేయలేను, నేనేం చేయగలుగుతాను? హల్లెలూయా, అక్కడ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే పౌలు ఆ మాటలు తెలియపరిచాడు. అక్కడ ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, ఇంకా అక్కడికి మన చరిత్రలోనికి వెళ్ళడం లేదు. కాబట్టి అక్కడ పేరు ఉండేలాగిన సంఘానికి మనం అలా ఉపయోగపడదాం, సంఘ కార్యక్రమాలకు అలాగ సహకరిద్దాం, దేవుని పనిలో మనం అందరం అలాగ పూనుకుందాం, అలాగ జీవగ్రంథంలో మన పేర్లు లిఖించుకుందాం. దేవుడి మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ కూడా తలలు వంచండి. కుర్చీలో కూర్చున్నవారు కూర్చోనండి.